Hello, hi, welcome to various node bridges. This is your Kiran Kodmuru. ఎస్ ఈరోజు 9th క్లాస్లో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ అయితే కంప్లీట్ అయిందండి. అండ్ సెకండ్ యూనిట్లో టూ పార్ట్స్గా చేసేసుకుందాం దీన్ని, ఎందుకంటే చాలా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇంపార్టెంట్గా అనిపిస్తున్నాయి. దీంట్లో రెండు రకాల కణజాలాల గురించి ఇవ్వడం జరిగింది. వృక్ష కణజాలాలు, అదేవిధంగా జంతువులో ఉండేటువంటి రకరకాల కణజాలాల గురించి ఇవ్వడం జరిగింది. ఏ డిఎస్సి చరిత్ర తీసుకున్నప్పటికీ కూడా ఈ కణజాలాల నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. గమనించండి అభ్యర్థులకు, ఖచ్చితంగా 100% మినిమం ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా దిగుతుంది. మ్యాక్సిమం చెప్పలేం. రెండు క్వశ్చన్లు కూడా అడగడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది. కాబట్టి యూనిట్ పైన ఫుల్లీ ఫోకస్డ్గా ఉండండి. ఓకేనా? రైట్. దీంట్లో మరి వృక్ష కణజాలాలు ఏంటి, దాంట్లో ఉండేటువంటి రకాలేంటి, మరి ఎగ్జామినర్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది, ఎక్కడ ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంది, మనం కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఎక్కడ ఆస్కారం ఉంటుంది, అండ్ ఒక క్వశ్చన్ని ఎంత కాంప్లెక్స్గా ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ పరిశీలిద్దాం. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుండి మీరు డెమో వీడియోస్ కూడా ఉంటాయి, చూడొచ్చు మీరు. అండ్ తప్పకుండా ఇది తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. మీకైతే 100% యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అండి. యాజ్ పర్ న్యూ టెక్స్ట్ బుక్ అనేది మీకు ఎవ్రీథింగ్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ లైన్ టు లైన్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ స్పెసిఫిక్గా మెథడాలజీ 2023-24 ఎడిషన్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో, స్పెసిఫిక్గా ఏపీ డిఎస్సి గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు స్పెసిఫిక్గా ఈ యొక్క మెథడాలజీ క్లాస్ కూడా అన్నీ కూడా కొత్త బుక్స్ నుండే ఉంటాయండి. ఎక్కడ కూడా మీకు పాతది అనేది కనిపించద్దు. ఓకేనా? చూద్దాం, లెసన్ ఏంటి చూద్దాం. అండ్ ఎగ్జామినర్ మనకి ఇక్కడ ఫోకస్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, చూద్దామండి. రైట్. కణజాలాలు అనగానే మన అందరికీ తెలిసిందే, సాధారణంగా ఒకే రకమైనటువంటి ఆకారాన్ని, ఒకే రకమైనటువంటి పరిమాణాన్ని కలిగి ఒకే విధి నిర్వర్తిస్తుంటాయి సాధారణంగా అని చెప్తున్నాను. మరి కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకు దారు కణజాలం లేదంటే పోషక కణజాలం తీసుకున్నాం అనుకోండి. దీనిలో ఉండేటువంటి కణాలన్నీ ఒకే రకంగా ఉండవు, ఒకే షేప్ని కలిగి ఉండవు. కానీ ఇవన్నీ కూడా ఆల్ టుగెదర్ అవన్నీ కలిసి ఒక పని నిర్వహిస్తున్నాయి. దాన్ని కూడా ఏమంటామంటే కణజాలంగా చెప్పుకుంటాం. ఒక కండిషన్ ఏంటంటే అన్ని కణాలు కలిసి ఒకే రకంగా ఉండి ఒకే పరిమాణంలో ఉండేసి ఒకే విధి నిర్వర్తిస్తున్నట్లయితే దాన్ని ఏమంటామంటే కణజాలంగా చెప్పుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో దారు కణజాలం కావచ్చు, పోషక కణజాలం కావచ్చు, అండ్ అదేవిధంగా రక్తం కావచ్చు, దానిలో ఉండేటువంటి కణాలు ఏంటంటే వివిధ రకాల షేప్లను కలిగి ఉంటాయి, వివిధ పనులను నిర్వర్తిస్తుంటాయి. రైట్, చూద్దాం లేట్ చేయకుండా. ఓకేనా? ఇక్కడ బహుకణ జీవుల్లో చూసినట్టయితే కణాలు నిర్దిష్టమైనటువంటి విధులను నిర్వర్తించడానికి మరి కణజాలాలుగా ఎందుకు డివైడ్ చేయబడ్డాయి బహుకణ జీవుల్లో? ఏకకణ జీవుల్లో కణజాలాలు ఎందుకు లేవంటే, బహుకణ జీవుల యొక్క శరీర నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అండ్ దానిలో అనేక రకాల జీవక్రియలు జరగడానికి ప్రత్యేకమైనటువంటి అవయవ వ్యవస్థలు ఉన్నాయి. ఉదాహరణకు జీర్ణక్రియ తీసుకున్నాం, శ్వాసక్రియ తీసుకున్నాం. ఇలా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అవయవ వ్యవస్థలు రూపొందించబడ్డాయి. ఆ అవయవ వ్యవస్థ అనేది ఒక పనిని చేయాలి. అలా పనిని చేయాలంటే దానిలో ఉండేటువంటి కణాలు ప్రత్యేకంగా విభేదనం చెంది ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఆ ప్రత్యేకమైనటువంటి అవయవ వ్యవస్థ ఒక ప్రత్యేకమైనటువంటి విధిని నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంక్లిష్టంగా ఉన్నటువంటి జీవులు ఏవైతే మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, వీటిల్లో ప్రత్యేకమైనటువంటి కణజాలాలుగా రూపొందించబడి ఉంటాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు చాలా క్లియర్గా, బహుకణ జీవుల్లో కణాలు నిర్దిష్టమైన విధులు నిర్వహించడానికి ప్రత్యేకించబడి ఉంటాయి. ఓకేనా? కణాలకు స్పెసిఫిక్గా ఒక ఫంక్షన్ లేదంటే ఒక డ్యూటీ అనేది అసైన్ అవుతుంది. వేరాజ్ అక్కడ చూసినట్లయితే ఏకణ జీవుల్లో చూసినట్లయితే మనకు అట్లా ప్రత్యేకంగా ఒకటే కణం ఉంటుంది కదా ఏకణ జీవులు చూసినట్లయితే. లేదంటే సరళ జీవుల్లో చూసినట్లయితే అక్కడ మనకి ప్రత్యేకంగా మనకి కణజాల వ్యవస్థ అనేది ఏర్పడదు. ఎందుకంటే అన్ని కణాలు కలిసి అన్ని పనులు నిర్వర్తిస్తూ ఉంటాయన్నమాట. రైట్. ఇక్కడ చూసినట్లయితే చాలా బహుకణ జీవుల్లో చూసినట్లయితే కణాలు నిర్దిష్టమైన విధులు నిర్వహించడానికి ప్రత్యేకించబడి ఉంటాయి. కాబట్టి చాలా సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సమర్థవంతంగా పనిచేయడం కోసము కణాలనే విభేదనం చెంది కణజాలాలుగా ఏర్పడి, విభేదనం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్టింగ్లో అన్ని సెల్స్ కూడా ఒకే రకంగా ఉంటాయి. ఈవెన్ డెవలప్మెంటల్ స్టేజ్లో అన్నీ కూడా ఒకే రకమైనటువంటి కణాలు కనపడతాయి. తర్వాత ఇవేంటంటే వీటికి కేటాయించబడి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 5 అనేసి ఒక 20 సెల్స్ ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 7 సెల్స్ ఏవైతేనో 1 to 7 అయినా కావచ్చు, ఏమైనా ర్యాండమ్గా కొన్ని సెల్స్ అనేవి వాటి యొక్క షేప్ అనేది చేంజ్ అయింది. ఇలా ర్యాండమ్గా షేప్ అనేది చేంజ్ అయిపోయింది. అంటే ఈ కణాలు అనేవి ప్రత్యేకమైన ఆకారాన్ని పెంపొందించుకున్నాయి అండ్ ప్రత్యేకమైనటువంటి విధిని కూడా వాటికి అసైన్ చేయబడుతూ ఉంటుంది. ఇలా ప్రత్యేకమైన ఆకారాన్ని సంతరించుకొని ఒక ప్రత్యేకమైన విధిని
వాటికి అసైన్ చేయబడ్డట్లయితే ఈ కణాలను ఏమంటామంటే విభేదనం చెందినటువంటి కణాలుగా చెప్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 to 7 సెల్స్ అయిపోయాయి అండ్ 8 to 15 సెల్స్ అనేసి ఇంకొక రకమైనటువంటి షేప్లోకి వెళ్ళిపోయాయి, ఇంకో రకమైన షేప్లోకి వెళ్ళిపోయాయి అండ్ వీటి యొక్క పని వేరే ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ కండర కణజాలమే ఏర్పడింది అనుకుందాం. అంటే దీనిలో ఉండేటువంటి కణాలు కొన్ని ప్రత్యేకతను సంతరించుకొని ప్రత్యేకమైనటువంటి విధిని నిర్వహించినట్లయితే ఆ కణాలను విభేదనం చెందినటువంటి కణాలుగా చెప్పుకుంటాం. డిఫరెన్షియేటెడ్ సెల్స్ ఆర్ఎల్స్ మెచ్యూర్డ్ సెల్స్గా చెప్పేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇంకా ఫర్దర్గా ఇంకేమీ కూడా ఇంకా మళ్ళీ ఇంకా వేరే పనిని పెట్టుకోవాలి. సో వాటికి ఒక పని అనేది అసైన్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పనిని నిర్వహించడానికి సరళంగా ఉన్నటువంటి కణాలు ఏమైతే అంటే సంక్లిష్టమైనటువంటి కణజాలాలుగా మారిపోతూ ఉంటాయన్నమాట. సో దీన్ని ఇలా మారడాన్ని ఏమంటామంటే విభేదనం లేదంటే డిఫరెన్షియేషన్గా చెప్తూ ఉంటాం. క్లియర్? రైట్, చూద్దాం ఇక్కడ. అండ్ బహుకణ జీవులు వచ్చేసి శ్రమ విభజనను చూపిస్తుంటాయి. మనకు తెలిసిందే కదా శ్రమ విభజన అంటే. సో రకరకాల పనులను రకరకాల అవయవాలను పంచుకుంటూ ఉంటాయి. సో దాన్ని ఏమంటామంటే శ్రమ విభజనగా చెప్తాం. సో జీర్ణక్రియ నిర్వహించడానికి జీర్ణ వ్యవస్థ, సో ఉదాహరణకు మొక్కల్లో తీసుకున్నట్టయితే నీరు లవణాల ప్రసరణ చేయడానికి దారునాళాలు ఉంటాయి. సో దారు కణజాలం ఉంటుంది. అదేవిధంగా ఆహార పదార్థాలు రవాణా చేయడానికి ఏముంటుందండి మనకి పోషక కణజాలం ఉంటుంది. అండ్ కిరణజన్య సంయోక్రియ, సో అదొక పని కదా ఆహార పదార్థం తయారు చేయడం, దానికోసం మనకి హరిత మృదు కణజాలం లేదంటే క్లోరిన్ కైమా ఉంటుంది. ఇలా జీవుల్లో చూసినట్లయితే మనకి ఏంటంటే ఈ యొక్క కణాలు కణజాలాలుగా విభేదనం చెంది శ్రమ విభజనను చూపిస్తాయి. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా అసలు కణజాలం అంటే డెఫినేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో కణాలు సమూహాలుగా ప్రత్యేకమైన పని నిర్వహిస్తూ ఉంటాయి. ఈ కణాల సముదాయాన్ని ఏమంటామంటే కణజాలంగా చెప్పుకుంటూ ఉంటాం. అత్యధిక సామర్థ్యంతో పని చేయడానికి కణాల అమరిక ఏర్పాటు చేయబడింది. కణజాలం ఎందుకు ఏర్పడింది? క్రింది వాటిలో గుర్తించండి. అత్యధిక సామర్థ్యంతో పని చేయడానికి. ఉదాహరణ కణాలన్నీ కుప్పగా ఉన్నాయి, ఏవి కూడా విభేదనం చెందలేదు, కణజాలాలుగా ఏర్పడలేదు. సో అప్పుడు దేనికి ఏ పని అసైన్ అవుతుందో తెలియదు. సో అన్నీ కలిసి ఒక పని చేయాల్సి ఉంటుంది. సో ఒక జీవి తీసుకున్నట్లయితే దాంట్లో ఒక 1,00,000 కణాలు ఉన్నాయి. 1,00,000 కణాలకు కొన్ని కణాలకు ఒక పని, కొన్ని కణాలకు ఒక పని శ్రమ విభజన జరగలేదనుకుందాం. సో అన్ని కణాలు కలిసి ఒకే పని నిర్వహించినప్పుడు అక్కడ టైం వేస్ట్ అవుతుంది. అదేవిధంగా సమర్థవంతంగా నిర్వహించబడవు క్రియలన్నీ కూడా. సో క్రియలన్నీ కూడా ఒకేసారి జరగాలి, సమన్వయంతో జరగాలి. కాబట్టి మనకు ప్రత్యేకమైనటువంటి కణజాలాలుగా రూపొందించబడ్డాయి. సో అత్యధిక సామర్థ్యంతో పనిచేయడానికి కణాల అమరిక ఏర్పాటు చేయబడింది. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ కణజాలం అంటే చిన్న డెఫినేషన్ ఇచ్చామండి. నిర్మాణంలో సారూప్యత అంటే నిర్మాణంలో ఒకే రకం రౌండ్ ఉన్నాయా, స్క్వేర్ ఉన్నాయా, పొడవుగా ఉన్నాయా, ఎలా ఉన్నాయి కలిగి ఒక ప్రత్యేకమైనటువంటి విధిని నిర్వహించడానికి ఏర్పాటైనటువంటి కణాల సముదాయాన్ని కణజాలంగా చెప్పుకుంటూ ఉన్నాం. రైట్, చూద్దాం ఇంకా. రైట్, మొక్కలు చలించలేవు, స్థిరంగా ఉంటాయి, అవి నిటారుగా ఉంటాయి, ఎక్కువ మొత్తంలో సహాయం. ఇక్కడ మొక్కల్లో చూసినట్లయితే ఎక్కువగా ఉండేటువంటి కణజాలం ఏంటి అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మొత్తంలో సహాయక కణజాలంను కలిగి ఉంటాయి మొక్కలు. ఇంపార్టెంట్ పాయింట్. మొక్కలు ఎక్కువ మొత్తంలో సహాయ కణజాలాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా ఈ సహాయ కణాలు నిర్జీవ కణాలు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మొక్కల్లో స్పెసిఫిక్గా ఎగ్జామినర్ ఎక్కడ ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుందంటే ఇక్కడ మొత్తం ఈ కణజాలాన్ని అయిపోయేసరికల్లా మనకి ఏంటంటే దీనిలో మీరు ఇక్కడ రాసుకుంటారు, ఖాళీ ప్రదేశం ఎక్కడంతో అక్కడ రాసేసుకోండి. సో దీనిలో ఉండేటువంటి మొక్కల్లో ఉండేటువంటి సజీవ కణాలు లేదంటే కణజాలాలు ఎక్కడ ఉంటాయి రాసుకోండి, లిస్ట్ రాసుకోండి ఇక్కడ. అదేవిధంగా నిర్జీవ కణాలు ఎక్కడ ఉంటాయనేది లిస్ట్ రాసుకోండి డెఫినెట్గా. ఎందుకంటే క్రింది వాటిలో సజీవ కణాలు లేనటువంటి కణజాలాన్ని గుర్తించండి, లేదంటే క్రింది వాటిలో నిర్జీవ కణాలు లేనటువంటి కణజాలాన్ని గుర్తించండి అంటాడు. సో కాబట్టి స్పెసిఫిక్గా నేను మళ్ళీ చెప్తున్నాను, సజీవ కణాలు సపరేట్ లిస్ట్ రాసేసుకోండి, నిర్జీవ కణాలు సపరేట్ లిస్ట్ రాసుకోండి. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అయితే ఛాన్స్ కనపడుతూ ఉంటుంది మనకి. ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ సహాయ కణాలు ఏవైతే ఇవన్నీ కూడా ఏంటంటే నిర్జీవ కణాలని కలిగి ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రైట్, జంతువులు చూసినట్టయితే చాలా వరకు సజీవ కణాలని కలిగి ఉంటాయి. ఇక్కడ మొక్కల్లో ఎక్కువగా నిర్జీవ కణాలున్నాయి. జంతువుల్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ మ్యాక్సిమం వచ్చే సజీవ కణాలు కనపడుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అందుకని చాలా వరకు అన్నాడు, మొత్తం అనలేదు, గుర్తుపెట్టుకోండి, చాలా వరకు అన్నాడు. ఉదాహరణకు వెంట్రుకలు చూసినట్టు నిర్జీవ కణాలు ఉంటాయి. ఈ గోర్లు చూసినట్టయితే వీటిలో నిర్జీవ కణాలు ఉంటాయండి. అదేవిధంగా చర్మం యొక్క పై లేయర్ ఏదైతే ఉందో అక్కడ కూడా మన నిర్జీవ కణాలు కనపడుతున్నాయి. కానీ చాలా వరకు కణాలు జంతువుల్లో చూసినట్లయితే సజీవ కణాలు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో మొక్కల్లో పెరుగుదల కొన్ని ప్రాంతాలకు పరిమితం అయితే జంతువుల్లో అలా కాదు.
సో గుర్తుపెట్టుకోండి, మొక్కల్లో పెరుగుదల కొన్ని ప్రాంతాలకే పరిమితం ఉంటుంది. లైక్ ఇప్పుడు చూసినట్లయితే మొక్క యొక్క అరౌండ్ చుట్టుకొలత ఏదైతే ఉందో, చుట్టుకొలత పెరగడానికి పార్శ్వ విభాజ్య కణజాలం తోడ్పడుతుంది. అండ్ అగ్రవిభాజ్య కణజాలం చూసామనుకోండి, సో కాండం యొక్క కొన భాగంలో, వేరు యొక్క కొన భాగంలో మనకి ఏంటంటే అగ్రవిభాజ్య కణజాలం, అక్కడ మనకి పెరుగుదల ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకి మధ్యస్థ విభాజ్య కణజాలం కనపడుతూ ఉందండి. మధ్య ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూగా చెప్పుకుంటుంటాం. సో ఆకులు అంటే కాండం నుండి ఆకులు ఉద్భవించే దగ్గర, కాండం నుండి ఒక చిన్న మొగ్గ పెరిగే దగ్గర, కాండం నుండి శాఖలు ఏర్పడే దగ్గర ఈ యొక్క కణజాలం అనేది కనపడుతుంది. అంటే ఇక్కడ మొక్కను చూసినట్లయితే వీటిల్లో పెరుగుదల అనేది కేవలం కొన్ని ప్రత్యేక ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. జంతువులు అలా కాదు. ఓకేనా? సో మొక్కల్లో కొన్ని కణజాలాలు వాటి జీవితాంతం విభజించుతూ ఉంటాయి. ఈ కణజాలాలు కొన్ని భాగాలకు స్థిరీకరించబడి ఉంటాయి. సో మొక్కల్లో కణజాలాలు నిరంతరం పెరుగుతుంటాయి. గుర్తుపెట్టుకోవాలి, విభజన చెందే సామర్థ్యం ఆధారంగా, ఇంపార్టెంట్ పాయింట్, వేటి ఆధారంగా వృక్ష కణాలు విభజించబడ్డాయి, కణజాలాలు విభజించబడ్డాయి అంటే విభజన చెందేటువంటి సామర్థ్యం ఆధారంగా వృక్ష కణజాలాలని విభజించబడ్డాయి. గుర్తుపెట్టుకోండి. అండ్ సో వివిధ రకాల వృక్ష కణజాలను పెరిగే లేదా విభాజ్య కణజాలం అంటాం. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వృక్ష కణజాలాల్లో ఒకటి వచ్చేసి ఏంటంటే విభాజ్య కణజాలం. దీనికి ఇంకో పేరు ఏంటంటే పెరిగే కణజాలం అంటాం. దీన్ని గుర్తుపెట్టుకోండి. పెరిగే కణజాలం అన్న విభాజ్య కణజాలం అన్న సేమ్ అండి. మెరిస్టమాటిక్ టిష్యూ అన్న గ్రోత్ టిష్యూ అన్న ఒక్కటే. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాశ్వత కణజాలం. ఇక్కడ చూడండి, విభజన చెందేటువంటి సామర్థ్యాన్ని బేస్ చేసుకొని టిష్యూస్, ప్లాంట్ టిష్యూస్ ఏమైనా 2 టైప్స్గా డివైడ్ చేయబడింది. సో వన్ ఇస్ మెరిస్టమాటిక్ టిష్యూ, రెండోది వచ్చేసి పర్మనెంట్ టిష్యూస్ అండి. సో పర్మనెంట్ టిష్యూస్ అంటే ఎందుకంటే ఉంటాయి, ఇవి విభజన చెందిన తర్వాత కణాలు అనేవి ఇంకా ఫర్దర్గా విభజన కావు. కేవలం విభాజ్య కణజాలంలో మాత్రమే పెరిగేటువంటి కణాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఒక్కసారి అది శాశ్వత కణజాలంగా మారిపోయిన తర్వాత ఇంకా అక్కడ విభజన అనేది కనిపించదు మనకి. ఓకేనా? సో కాబట్టి విభజన చెందేటువంటి సామర్థ్యం ఆధారంగా వృక్షాల్లో కణజాలను 2 రకాలుగా విభజించారు. ఒకటి వచ్చేసి పెరిగే లేదా విభాజ్య కణజాలం, రెండోది వచ్చేసి శాశ్వత కణజాలం. గుర్తుపెట్టుకోండి, 2 ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ జంతువుల్లో కణాల పెరుగుదల ఏకరీతిగా ఉంటుంది కనుక జంతువుల్లో విభజన చెందే ప్రదేశాలు, విభజన చెందిన ప్రదేశాలు అనేటువంటి హద్దులు ఉండవు. ఇక్కడ హద్దులు ఉంటాయి. దేంట్లో ఉంటాయంటే మొక్కల్లో ఉంటాయి. విభజన చెందే ప్రాంతాలు ఉంటాయి, విభజన చెందని ప్రాంతాలు ఉంటాయి. జంతువులు అలాంటి హద్దులు ఏమి కూడా ఉండనట్టుగా పాయింట్ మెన్షన్ చేస్తున్నాడు. సో మరి ఎందుకు ఇంత ఫోకస్డ్గా ఇలా చదవాలని చూసినట్లయితే స్పెసిఫిక్గా స్టేట్మెంట్స్ అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, కణజాలాల్లో నుండి స్టేట్మెంట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లేకుంటే అక్కడొక పాయింట్ పిక్ చేసేసుకొని మ్యాచింగ్ అడగడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, కణజాలాల్లో నుండి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అండ్ మొక్కల్లో కంటే సంక్లిష్ట నిర్మాణం కలిగిన జంతువుల్లో చాలా ప్రత్యేకమైనది, నిర్దిష్టమైనది. గుర్తుపెట్టుకోండి. సో జంతువులు సంక్లిష్టమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి మొక్కలతో కంపేర్ చేసినట్టు ఇక్కడ పాయింట్ ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక్కడ వచ్చేసి వృక్ష కణజాలాలు. సో ఇక్కడ విభాజ్య కణజాలం గురించి చిన్న ఎక్స్పెరిమెంట్. సో ఎక్స్పెరిమెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఒక కులజాడిలో నీరు తీసుకొని సాధారణంగా ఉల్లిగడ్డని ఇట్లా పెట్టేసినట్టు దాంట్లో ఉండేటువంటి వేర్లు ఏవైతే ఉన్నాయో, పీచు వేర్లు అనేవి సాధారణంగా పెరుగుతుంటాయి. సైజ్ అనేవి ఈ యొక్క పెరుగుదల, ఈ యొక్క వేర్లు అనేవి విపరీతమైనటువంటి పొడవు పెరుగుతుంటాయి నీళ్ళలో ఆనిచ్చి పెట్టినప్పుడు. సో ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ వేరే యొక్క కొన భాగాల్లో చూసినట్టయితే మనకు విభాజ్య కణజాలం ఉంటుంది. అది విపరీతమైన పెరుగుదలను, అంటే పెరిగే కణజాలం అంటున్నాం. సో కాబట్టి ఏంటంటే విపరీతమైన పెరుగుదలను చూపిస్తూ ఉంటుంది అనేది ప్రూఫ్ చేయడం కోసం, విభాజ్య కణజాలం ఎలా పెరుగుతుందని ప్రూఫ్ చేయడం కోసం ఏంటంటే చిన్న ఎక్స్పెరిమెంట్ అండి. ఉల్లిగడ్డలో వేర్ల పెరుగుదల అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్, ఇక్కడ చూద్దాం. చిన్న ఎక్స్పెరిమెంట్, అది పెద్దగా ఏం లేదండి. ఆ ఎక్స్పెరిమెంట్ దేనికనేది గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్స్పెరిమెంట్ దేనికి చేస్తున్నామంటే విభాజ్య కణజాలం వేరు కొనలో ఏ విధంగా పెరుగుతుందని ప్రూఫ్ చేయడానికి ఈ కృత్యం ఏంటి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్గా. రైట్. మొక్కల్లో పెరుగుదల కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో విభాజ్య కణజాలం అనేటువంటి విభజన చెందేటువంటి కణజాలం ఉంటుంది. ఎందుకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో మొక్కల్లో పెరుగుదల ఉంటుందంటే విభాజ్య కణజాలం కేవలం ఆ ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొక్క అనుకున్నట్లయితే, ఇది వేరు అనుకున్నట్లయితే, ఈ వేరు యొక్క కొన భాగంలో ఇక్కడ విభాజ్య కణజాలం కనపడుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా విభాజ్య కణజాలం కనపడుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆకు ఉందనుకోండి, ఇక్కడ ఒక పత్రం ఉందనుకోండి, ఈ ఏరియాలో కూడా మనకి ఏంటంటే విభాజ్య కణజాలం కనపడుతుంది. అండ్ కాండం యొక్క పార్శ్వ భాగాల్లో
లేదంటే చుట్టూ ఏంటంటే పార్శ్వ విభాజ్య కణజాలం కూడా ఉంటుంది. స్పెసిఫిక్గా మొక్కలో ఈ భాగాలు మాత్రమే పెరుగుతాయి. సో దిస్ ఇస్ వెరీ కన్ఫైన్డ్ ఏరియా అనమాట. సో ఇక్కడికి మాత్రమే ఆ యొక్క విభాజ్య కణజాలం అనేది పరిమితమై ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ విభాజ్య కణజాలం ఉండే ప్రాంతాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి. విభాజ్య కణజాలం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని బేస్ చేసుకొని విభాజ్య కణజాలాన్ని మనకి అగ్ర విభాజ్య కణజాలం అని, మధ్యస్థ విభాజ్య కణజాలం అని, పార్శ్వ విభాజ్య కణజాలంగా విభజించడం జరిగింది. సో 3 రకాలుగా విభజించారు, గుర్తుపెట్టుకోండి. అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం, అదేవిధంగా పార్శ్వ విభాజ్య కణజాలంగా విభజించడం జరిగింది. అండ్ విభాజ్య కణజాలం నుండి ఏర్పడిన కొత్త కణాలు వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో క్రింది వాటిలో విభాజ్య కణజాలం గురించి తప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించండి అంటాడు. సో ఇక్కడ ఉండేటువంటి పాయింట్స్ ఇక్కడ చాలా కనబడుతున్నాయి. విభాజ్య కణజాలం నుండి ఏర్పడిన కొత్త కణాలు మొదట విభాజ్య కణజాలం వలె ఉంటాయి, కానీ అవి పెరిగి పరిపక్వత చెందే కొద్దీ వాటి లక్షణాలు నెమ్మదిగా మార్పు చెంది ఇతర కణజాలాలుగా మారి విభేదనం చెందుతాయి. సో ఇక్కడ విభాజ్య కణజాలం గురించి పాయింట్స్ ఏమి ఇవ్వలేదని జస్ట్ ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వస్తాయి విభాజ్య కణజాలం గురించి పాయింట్స్ అనేవి తర్వాత వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎలా ఉంటాయి దాంట్లో కణాలు ఏం పని చేస్తాయని తర్వాత చూద్దాము, ఓకేనా. ఇక్కడ ఏమన్నాడంటే విభాజ్య కణజాలం నుండి ఏర్పడిన కొత్త కణాలు మొదట విభాజ్య కణజాలం వలె ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విభాజ్య కణజాలంలో ఉండేటువంటి కణాలు ఈ రకంగా ఉన్నాయండి. సో దీని నుండి ఏర్పడేటువంటి కొత్త కణాలు ఏంటి, అప్పుడు అలాగే ఉంటాయి. సో విభాజ్య కణజాలం లాగానే ఉంటాయి. సో తర్వాత ఏమవుతుందంటే అవి ప్రత్యేకతను సంతరించుకొని అవి నెమ్మదిగా వేరే కణాలలాగా మార్పు చెందుతాయి. వాటి కేటాయించినటువంటి విధిని బట్టేసి అవి వేరే కణజాలాలుగా మార్పు చెంది ఇతర కణజాలాలుగా విభేదనం చెందుతాయనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఏంటంటే ఇవి వేరే కణజాలాలుగా విభేదనం చెందుతున్నాయన్నట్టుగా మనకి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కణాలేమో ఇలా నిలువుగా అయిపోయి, కొన్ని కణాలేమో స్క్వేర్ షేప్లో అయిపోయి, అంటే విభాజ్య కణాలలో మొట్టమొదటిగా ఏర్పడిన కణాలు సేమ్ విభాజ్య కణాలన్నీ పోలి ఉంటాయి. సో తర్వాత గ్రాడ్యువల్గా అవి ఇతర కణజాలాలుగా మార్పు చెంది వాటి కేటాయించినటువంటి విధి ఏదైతుందో అది నిర్వహించడానికి ఆస్కారం అయితే కనపడుతూ ఉంటుందన్నమాట. రైట్, ఇక్కడ చూడొచ్చు మనకి మొక్క యొక్క వివిధ భాగాల్లో చూసినట్టయితే రకరకాల విభాజ్య కణజాలను కనపడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి చాలా క్లియర్గా పైన ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే అగ్ర విభాజ్య కణజాలం, ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యస్థ విభాజ్య కణజాలం, ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూ అని చెప్పుకుంటూ ఉంటాం. అండ్ దెన్ వచ్చేసి ఏంటంటే మనకి పార్శ్వ విభాజ్య కణజాలం అంటామండి. సో లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ, దీన్ని మరొక పేరుతో పిలుస్తాం, గుర్తుపెట్టుకోండి, కేంబియం అంటాం. పార్శ్వ విభాజ్య కణజాలాన్ని ఏమంటామంటే కేంబియంగా చెప్తాం. సో ఇక్కడ ఉంటుందండి మనకి. అండ్ ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ లేదంటే మధ్యస్థ విభాజ్య కణజాలం ఏదైతుందో ఇక్కడ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ చూడండి మనకు నోడ్ ఎక్కడైతే ఉందో, కనుపు ఎక్కడైతుందో కనుపు ప్రాంతంలో మనకి ఏంటంటే మధ్యస్థ విభాజ్య కణజాలం ఉంటుంది. ఇక్కడ కూడా ఉండేటువంటిది మధ్యస్థ విభాజ్య. ఇంపార్టెంట్, కనుపు ప్రాంతంలో ఉండేటువంటి విభాజ్య కణజాలం మధ్యస్థ విభాజ్య కణజాలం, లేదంటే ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూ అంటాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఈ మొక్క యొక్క సైడ్స్ దట్ మీన్స్ ఏంటంటే అరౌండ్ చుట్టూ కూడా ఆ కాండం ట్రంక్ చుట్టూ కూడా ఉంటుంది. కాండము లేదంటే ట్రంక్ చుట్టూ కూడా ఉండేటువంటి కణజాలం ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే పార్శ్వ విభాజ్య కణజాలం, లేదంటే దీన్ని కేంబియం అంటాం. మొక్క యొక్క చుట్టుకొలతను పెంచడంలో పార్శ్వ విభాజ్య కణజాలం ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్, ఏవేవి ఎక్కడ ఉన్నాయి లొకేషన్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ పార్శ్వ విభాజ్య కణజాలాన్ని కేంబియం అంటాం. సో ఇక్కడ ఇవ్వలేదు బట్ కంపల్సరీ అది గుర్తుపెట్టుకోండి, అక్కడ పక్కన రాసేసుకోండి. పార్శ్వ విభాజ్య కణజాలం దగ్గర కేంబియం అని రాసుకోండి. అభివృద్ధి చెందే వేర్లు కాండం యొక్క అగ్రభాగంలో అగ్ర విభాజ్య కణజాలం ఉంటుంది. సో ఇక్కడ చూడండి అభివృద్ధి చెందేటువంటి వేర్లు అండ్ కాండం యొక్క పై భాగంలో ఈ కొస అండి అగ్రభాగాలు కదా. వేరు యొక్క అగ్రభాగం అంటే క్రింది భాగం, సో కాండం యొక్క కొన భాగం అంటే అగ్రభాగం. సో కాబట్టి అందుకని దాన్ని ఏమంటున్నామంటే అగ్ర విభాజ్య కణజాలం అంటాం. ఇది వేరు కాండం పొడవును వృద్ధి చేస్తుంది. అండ్ పార్శ్వ విభాజ్య కణజాలం వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, పార్శ్వ విభాజ్య కణజాలాన్ని ఏమంటున్నామంటే విభాజ్య కణావళి అంటున్నాం. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క పార్శ్వ విభాజ్య కణజాలాన్ని ఏమంటున్నామంటే విభాజ్య కణావళి అంటున్నాం, గమనించాలి. అగ్ర విభాజ్య కణావళి అనలేదు మనం. ఇక్కడ చూడొచ్చు, సో అభివృద్ధి చెందే వేర్లు కాండం అగ్రభాగంలో అగ్ర విభాజ్య కణజాలం ఉంటుంది. సో మీకు డైరెక్ట్గా ఇలా అంటాడండి, ఏమంటాడు, విభాజ్య కణావళి అంటాడు. విభాజ్య కణావళి ఎక్కడ ఉంటుంది అంటాడు. విభాజ్య కణావళి ఎక్కడ ఉంటుంది అంటాడు. సో విభాజ్య కణావళి ఏంటంటే పార్శ్వ విభాజ్య కణం ఎక్కడ ఉంటుందండి, వేరు కాండం వ్యాసాన్ని పెంచుతుంది. వేరు కాండం యొక్క వ్యాసాన్ని పెంచడానికి ఉపయోగపడేటువంటి కణజాలం ఏది అంటాడు. సో విభాజ్య కణావళి అని ఇస్తాడు. అక్కడ పార్శ్వ విభాజ్య కణజాలం ఉండదు.
విభాజ్య కణాలు ఇస్తాడు, అగ్ర విభాజ్య కణజాలం ఇస్తాడు, నెక్స్ట్ వచ్చేసి ఇంకేముందంటే మనకి మధ్యస్థ విభాజ్య కణజాలం ఇస్తాడు, పైవేవి కాదంటాడు. అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి? విభాజ్య కణావళి. విభాజ్య కణావళిని ఇంగ్లీష్లో ఏమంటామంటే కేంబియం అంటాం, గుర్తుపెట్టుకోండి. కేంబియం అంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. కేంబియం అంటాం. వేరు కాండం వ్యాసాన్ని పెంచుతుంది. కొన్ని మొక్కల్లో కనుపులకు దగ్గరగా మధ్యస్థ విభాజ్య కణజాలం ఉంటుంది. కనుపుల దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ మనకు సాధారణంగా ఒక లీఫ్ కానివ్వండి, లేదంటే ఒక బర్డ్ ఫామ్ కానివ్వండి, ఒక కోరకం, పుష్పకోరకం కావచ్చు, పత్రకోరకం కావచ్చు, లేదంటే పత్రవృంతం, లైక్ ఇలాంటివన్నీ కూడా ఏర్పడడానికి మనకు మధ్యస్థ విభాజ్య కణజాలం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. దీన్ని ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూగా చెప్పుకుంటూ ఉంటాను. రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విభాజ్య కణావళి అనేది ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఫోకస్ చేయండి అక్కడ. అండ్ విభాజ్య కణజాలం, రైట్, ఇక్కడ చూడండి. అండ్ విభాజ్య కణజాలం గురించి క్రింది ప్రవచనాలను పరిశీలించండి, లేదంటే విభాజ్య కణజాలం గురించి తప్పుగా ఉన్నటువంటి ప్రవచనాలను గుర్తించండి అంటాడు. సో డెఫినెట్గా మనం ఫోకస్గా ఉండాల్సి వస్తుంది. విభాజ్య కణజాలంలో కణాలు చాలా చురుకుగా ఉంటాయి. విభజన చెందే కణాలు ఎప్పుడైనా చురుగ్గానే ఉంటాయి అల్టిమేట్గా మనకి. అండ్ చిక్కని కణద్రవ్యం ఉంటుంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చిక్కని కణద్రవ్యం ఉంటుందంటే కణ విభజనకు అవసరమైనటువంటి అన్ని రకాల ఎంజైమ్లు, ప్రోటీన్లు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి చిక్కని కణద్రవ్యం కనపడుతుంది. అండ్ సెల్యులోస్తో తయారైనటువంటి పలుచని కణ కవచాలు ఇంపార్టెంట్ అండి. పలుచని కణ కవచాలు ఇంపార్టెంట్. సో సింపుల్గా దీని గురించి విభాజ్య కణజాలం గురించి స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఏమని ఇస్తా అంటే క్రింది వాటిలో విభాజ్య కణజాలంలో ఉండేటువంటి కణాలు ఈ లక్షణాన్ని ప్రదర్శించవు. మందమైనటువంటి కణ కవచాలు అంటాడు. మనం ఫోకస్గా చదవలేదనుకోండి, సో అది కూడా కరెక్టే అనుకుంటాం. కంపల్సరీ ఎవ్రీ వర్డ్ పైన ఫోకస్ చేయండి. టెక్స్ట్ బుక్లో ఉండే ఎవ్రీ వర్డ్ పైన ఫోకస్ చేయండి. పలుచని కణ కవచాలు ఉంటాయి, స్పష్టమైనటువంటి కేంద్రకాలను కలిగి ఉంటాయి. అంతే కదా, స్పష్టమైన కేంద్రకాలు ఎందుకు కలిగి ఉంటాయంటే అక్కడ విభజన జరుగుతూ ఉంటాయి కణాలు. సో కాబట్టి అక్కడ క్రోమాటిన్ డబుల్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి చాలా స్పష్టమైనటువంటి కేంద్రకాలు కనపడుతూ ఉంటాయి. అక్కడ మనకేంటి క్రోమాటిన్ కూడా మొత్తం కండెన్సేషన్ అవుతుంది. సో ఏమంటాం, క్రోమాటిన్ మొత్తం కూడా దట్టంగా అయిపోయి క్రోమోజోమ్లుగా మార్పు చెందుతాయి కాబట్టి మనకు అక్కడ కేంద్రకం అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ వచ్చేసి రిక్తికలు వెరీ ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజ్ చేసేటువంటి పాయింట్. క్రింది వాటిలో రిక్తికలు ఉండనటువంటి కణజాలం, వృక్ష కణజాలం ఏంటి అంటాడు. సో అప్పుడే విభజన చెందుతున్నట్టు విభాజ్య కణజాలంలో ఉండేటువంటి లేత కణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో రిక్తికలు ఉండవు. గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే ఫర్దర్గా రిక్తికల యొక్క పని ఏంటండి, సో చాలా ఉంటుంది కదా పని. సో వాటిని నిలువ చేసే కణజాలంగా వ్యర్థాలను రిసీవ్ చేసుకుంటుంది. అండ్ దాంట్లో ఉండేటువంటి కొన్ని ఎంజైమ్స్ అంటే గ్రాడ్యువల్గా అదేంటి దానికి అసైన్ అయినటువంటి పని అంటే విభేదనం చెందిన తర్వాత కణము, అప్పుడు కణం దాని యొక్క సైజులో పెరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో దాంట్లో ఉండే రిక్తికలు ఏవైతేనో చిన్న చిన్న రిక్తికలు ఉంటాయి, ఆ రిక్తికలు క్రమంగా పెద్దగా అయిపోతూ ఉంటాయి. రైట్ రిక్తికలు ఉండవు. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. విభాజ్య కణజాలంలో ఉండేటువంటి కణాల యొక్క లక్షణాలు ఏంటి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇక్కడ ఇఫ్ ఎట్ ఆల్ అడిగితే స్టేట్మెంట్ క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే మనకి పర్మనెంట్ ఇష్యూస్ అండి, శాశ్వత కణజాలం. సో ఇక్కడ శాశ్వత కణజాలం ఎక్కడ నుండి ఏర్పడుతుంది? విభాజ్య కణజాలం నుండి ఏర్పడుతుంది. శాశ్వత కణజాలం కూడా విభాజ్య కణజాలం నుండి ఏర్పడుతుంది. విభాజ్య కణజాలం నుంచి ఏర్పడిన కణాలు ఏమవుతాయని చూసినట్లయితే ఇవి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర అంటే దాని యొక్క ఫంక్షన్, దానికి అసైన్ చేసిన ఫంక్షన్ అనేది దానికి అంటే పర్టికులర్గా ఆ విభాజ్య కణజాలం నుంచి కొన్ని కణాలకు రైట్ ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్కి మీకు ఒక పని చెప్పేస్తున్నాను చేసేయండి. సో అలా డిజైన్ చేయబడుతుంది, ప్రోగ్రామ్ అలా డిజైన్ చేయబడుతుంది. అలా ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను తీసుకొని విభజన చెందే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఇంతకుముందు చెప్పిన స్టార్టింగ్లో చెప్పాను, విభాజ్య కణజాలం ఉండే కొన్ని కణాలు ఒక ప్రత్యేకమైనటువంటి ఫంక్షన్ అజైన్ చేయబడుతుంది. ఇంకా అక్కడ అజైన్ చేయబడిన తర్వాత దే డు నాట్ డివైడ్ దెమ్సెల్వ్. సో అవి ఇంకా డివైడ్ కావు. సో డిఫరెన్షియేషన్ అయిపోయిన తర్వాత డివిజన్ అనే ముచ్చట అనేది ఉండదు అనమాట. ఓకేనా, దీని ఫలితంగా ఇవి శాశ్వత కణజాలాలుగా మారిపోతాయి. సో ఒక్కసారి డివైడింగ్ కెపాసిటీ లాస్ అయ్యాయంటే అవి కంపల్సరీ పర్మనెంట్ ఇష్యూస్గా మారిపోతుంటాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, వాటికి శాశ్వత ఆకారం ఉంటుంది, అదేవిధంగా శాశ్వత పరిమాణం కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, శాశ్వత కణజాలంలో ఉండేటువంటి కణాల యొక్క ఎలా ఉంటాయి, శాశ్వత ఆకారాన్ని కలిగి ఉంటాయి, పరిమాణాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా విధులను ఏర్పరచుకునే ప్రక్రియకు విభేదనం అంటారు. ఇక్కడ కణాలు పర్మనెంట్ షేప్, అదేవిధంగా వాటి యొక్క పరిమాణం పర్మనెంట్గా అయిపోయిన తర్వాత అండ్ పర్టికులర్గా ఈ ఫంక్షన్ దీనికి అజైన్ అయిందన్న తర్వాత సో అలా సెల్స్ అనేవి అలా మారిపోతే దాన్ని ఏమంటామంటే విభేదనం చెందినటువంటి కణాలు లేదంటే కణజాలాలుగా చెప్పబడుతూ ఉంటాయన్నమాట. విభేదనం వివిధ రకాల శాశ్వత కణజాల అభివృద్ధి చెందడానికి దారితీస్తూ ఉంటుంది. సో శాశ్వత కణజాలాలు క్రింది వాటిలో ఏ ప్రక్రియ ఫలితంగా ఏర్పడతాయంటే విభాజ్య కణజాలం విభేదనం చెందడం ద్వారా మనకి ఈ యొక్క శాశ్వత కణజాలాలు ఏర్పడతాయి. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకున్న పాయింట్ అని. ఓకేనా,
అండ్ మీరు కంపల్సరీ తప్పకుండా డయాగ్రామ్స్ దేన్ని కూడా వదిలిపెట్టకండి, ఖచ్చితంగా చూసుకోండి ఒకసారి డయాగ్రామ్ ఎలా ఉంది ఏంటి సంగతి అనేది. ఇక్కడ సాధారణంగా మనం అడ్డుకోతను ఒకటి పరిశీలించినట్లయితే ఇక్కడ కాండం యొక్క అడ్డుకోత అండి, కాండం యొక్క ఛేదనం ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి దారు ఎక్కడుందో పోషక కణజాలం ఎక్కడుంది గమనించాలి మేము, దారు ఎక్కడుంది పోషక కణజాలం ఎక్కడ ఉంటుంది గమనించండి. ఇక్కడ చూడండి ఇదైతే మనకి రౌండ్ రెడ్ కలర్లో కనపడుతుందో ఇది దారు అండి, ఈ పర్టికులర్ ఏరియా మొత్తం కూడా దారు అండి. అండ్ పోషక కణజాలం వచ్చేసి మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో కనపడుతుంది, నేను రెడ్ పెన్ పెట్టాను, ఇక్కడ గ్రీన్ కలర్లో కనపడుతుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే పోషక కణజాలం, రైట్, యూ కెన్ సీ హియర్. సో గ్రీన్ పర్టికులర్ స్ట్రైప్ కనపడుతుంది మనకి, ఇది పోషక కణజాలం. అండ్ ఇక్కడ మనకి ఇదైతే కనపడుతుందో ఇది వచ్చేసి మనకి ఏంటంటే దారు కణజాలం అండి, ఇది వచ్చేసి దారుగా కనపడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో అండ్ ఫర్దర్గా ఇంకా చూద్దామండి. అండ్ ఇక్కడ చూడండి మనకి స్థూల కోణ కణజాలం బాహ్య చర్మం క్రింద కనపడుతూ ఉంటుంది, ఇది వచ్చేసి బాహ్య చర్మం. అండ్ దీనిపైన మనకు చిన్న లేయర్ కనపడుతుంది, దీన్ని ఏమంటాం ఔబాసినిగా చెప్పుకుంటాం. అండ్ స్థూల కోణ కణజాలం కింద మనకి మృదు కణజాలం కనపడుతూ ఉంది. ఓకేనా. సో మృదు కణజాలం రకరకాల పనులని నిర్వహిస్తూ ఉంటుంది. మొక్కలు ఎక్కడ ఏ ఏరియాకి సంబంధించిన దాన్ని బట్టేసి ఈ యొక్క మృదు కణజాలం దాని యొక్క పని అనేది చేస్తూ ఉంటుంది. రైట్, ఎస్, వెళ్ళిపోదాం మనం. అండ్ మొక్క కాండాన్ని తీసుకున్న చిన్న అది డిసెక్షన్ ఇచ్చామండి. అండ్ ఇక్కడ చూద్దాము. రైట్, సరళ శాశ్వత కణజాలం. సో క్రింది వాటిలో శాశ్వత కణజాలను గుర్తించండి అంటాడు. సో ఇక్కడ శాశ్వత కణజాలంలో మనకి తిరిగి చాలా రకాలుగా కనపడుతుంటాయి మనకి. సో సరళ శాశ్వత కణజాలాలు ఉంటాయి, అదేవిధంగా సంక్లిష్ట శాశ్వత కణజాలాలు ఉంటాయి. సో మీరు పక్కన రాసేసుకోండి. సరళ శాశ్వత కణజాలకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి సింపుల్గా ఇక్కడ సరళ శాశ్వత మృదు కణజాలం ఒకటి ఉంటుంది, దృఢ కణజాలం ఒకటి ఉంటుంది, స్థూల కోణ కణజాలం ఉంటుంది. ఇవి మూడు కూడా మనకి ఏంటంటే సరళ శాశ్వత కణజాలాలు. గుర్తుపెట్టుకోండి, దృఢ స్థూల కణజాలం అనేది గట్టిగా ఉంటాయి కాబట్టి ఇవి సంక్లిష్ట కణజాలాలు అనుకోకండి. సరళ కణజాలం అని ఎందుకు అంటున్నామంటే ఈ యొక్క శాశ్వత కణజాలం, ఏ శాశ్వత కణజాలలో అయితే ఒకే రకమైనటువంటి కణాల చేత ఏర్పడుతూ ఉంటాయో వాటిని ఏమంటామంటే సరళ శాశ్వత కణజాలం. ఉదాహరణకు సరళ శాశ్వత కణజాలంలో ఉండేటువంటి కణాలన్నీ కూడా ఇలా రౌండ్గా ఉండి ఒక కణజాలాన్ని ఏర్పరిచినాయి. సో లేదంటే స్థూల కోణ కణజాలమో దృఢ కణజాలను మృదు కణజాలను ఏర్పరచండి. సో దీంట్లో ఉండేటువంటి కణాలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఈ శాశ్వత కణజాలను ఏమంటామంటే సరళ శాశ్వత కణజాలం అంటాం. ఉదాహరణకు దారువు తీసుకుందాం. దారువు తీసుకున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి కణాలు, సో ఒక్కొక్క కణం ఒక్కొక్క రకంగా దారు నాళాలు ఉంటాయి, దారు కణాలు ఉంటాయి, సో దారు నారలు ఉంటాయి. ఇలా రకరకాల కణాల చేత దారు కణజాలం ఏర్పడుతుంది కాబట్టి దాన్ని సంక్లిష్ట శాశ్వత కణజాలంగా చెప్పుకుంటాం. సంక్లిష్టమా సరళమా దేన్ని బట్టి డిసైడ్ అవుతుందంటే దానిలో ఉండేటువంటి కణాల రకాలను బట్టి డిసైడ్ అవుతుంది, గమనించండి. రైట్, సరళ శాశ్వత కణజాలం. శాశ్వత కణజాలం బాహ్య చర్మం క్రింద కొన్ని పొరలుగా ఉంటుంది. సరళ శాశ్వత కణజాలం బాహ్య చర్మం క్రింద కొన్ని పొరలుగా ఉంటుంది. మృదు కణజాలం సాధారణంగా కనిపించేటటువంటి సరళ కణజాలం. మొక్కల్లో సాధారణంగా కనిపించేటువంటి సరళ శాశ్వత కణజాలం ఏంటంటే అప్పుడు మనకు మృదు కణజాలం గుర్తుపెట్టుకోవాలి. ఇది పలుచని కణకవచాలు కలిగి ప్రత్యేకీకరణం చెందని కణాలను కలిగి ఉంటుంది. ఇంపార్టెంట్. సో క్రింది వాటిలో పలుచని కణకవచాలు కలిగినటువంటి సరళ శాశ్వత కణజాలం అన్నప్పుడు ఏమవుతుందండి మనకి సింపుల్గా మృదు కణజాలం అవుతుంది. ఇన్ కేస్ క్రింది వాటిలో పలుచని కణకవచాలు కలిగినటువంటి కణజాలం ఏది అంటాడు, మృదు కణజాలం అవుతుంది. ఇంతకుముందు చూసాం కదా, విభాజ్య కణజాలం అవుతుంది, విభాజ్య కణజాలం కూడా అవుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో పలుచని కణకవచాలు ఇంతకుముందు ఒకసారి వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. ఓకేనా, మృదు కణజాలంలో పలుచని కణకవచాలు కలిగి ప్రత్యేకీకరణం చెందని కణాలని కలిగి ఉంటుంది. సేమ్ యాజ్ ఇన్ మెరిస్టమాటిక్ టిష్యూ. విభాజ్య కణజాలంలో కూడా ప్రత్యేకీకరణం చెందనటువంటి సెల్సే ఉన్నాయి, గమనించాలి. సో క్రింది వాటిలో ఏ కణజాలంలో ప్రత్యేకత చెందని లేదంటే విభేదనం చెందని కణాలు ఉంటాయి? మృదు కణజాలంలో ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి విభాజ్య కణజాలం ఉంటాయి. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇవన్నీ కూడా ఏంటంటే సజీవ కణాలు అండి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా సజీవ కణాలు. అండ్ కణాలు వచ్చేసి వదులుగా అమర్చబడి ఉంటాయి. అదేవిధంగా పెద్ద పెద్ద కణాంతర అవకాశాలు కలిగి ఉంటాయి. ఎందుకు పెద్ద పెద్ద కణాంతర అవకాశాలు కలిగి ఉంటాయండి? కణాంతర అవకాశాలు అంటే కణానికి మధ్యలో ఉండేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే కణాంతర అవకాశంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఇవి ప్రత్యేకీకరణ చెందలేదు. ఇంకా ప్రత్యేకీకరణ చెందడం అంటే ఏంటి? కణం పరిమాణంలో పెరుగుతుంటుంది, కణం యొక్క ఆకారం మారిపోతుంది, దానికి ఒక ప్రత్యేకమైన పని అసైన్ అయిపోతూ ఉంటుంది. సో మరి కణం పరిమాణంలో పెరగాలి, సైజ్ పెరగాలంటే డెఫినెట్గా దర్ షుడ్ బి సమ్ స్పేస్ ఇన్ బిట్వీన్ అమాంగ్ ది సెల్స్. కంపల్సరీ కణాల మధ్యలో మనకి స్పేస్ ఉంటేనే అవి పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కణాంతర అవకాశాలు కలిగి ఉంటుంది మృదు కణజాలం, గుర్తుపెట్టుకోండి. కణాలు వదులుగా అమర్చబడి పెద్ద పెద్ద కణాంతర అవకాశాలు కలిగి ఉంటుంది.
కణజాలం సాధారణంగా ఈ కణజాలం సాధారణంగా ఆహారాన్ని నిల్వ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. క్రింది వాటిలో మృదు కణజాలం గురించినటువంటి ప్రవచనాలను పరిశీలించండి. తప్పుగా ఉన్నదాన్ని వేరు చేయండి. పలుచుగా ఉండేటువంటి కణకవచాలు, కణాంతర అవకాశాలు ఎక్కువగా ఉండడము, ఆహారం నిల్వ చేయడము, అండ్ అదేవిధంగా కణాలు వదులుగా అమర్చబడతాయి. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్. ఇఫ్ ఎట్ ఆల్ మృదు కణజాలం గురించి క్వశ్చన్ అడిగితే 100% ఇక్కడ ఇదే పారాగ్రాఫ్ నుండి క్వశ్చన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్. రైట్. కొన్ని పరిస్థితుల్లో వచ్చేసి మృదు కణజాలం ఏంటంటే హరిత రేణువు లేదంటే క్లోరోప్లాస్ట్ని కలిగి ఉంటుంది. దాన్ని ఏమంటాం? మనకు తెలిసిందే హరిత మృదు కణజాలం లేదంటే క్లోరెన్కైమాగా చెప్పుకుంటాం. క్లోరెన్కైమా లేదంటే హరిత కణజాలం, హరిత మృదు కణజాలంగా చెప్పుకుంటూ ఉంటాం. అండ్ నీటి మొక్కలు చూసినట్లయితే మృదు కణజాలం పెద్ద పెద్ద వాయుకుహరాన్ని కలిగి ఉండి ఆ మొక్కలు నీటిపై తేలియడానికి సహాయపడుతుంటాయి. దాన్ని ఏమంటామంటే వాతాయుత కణజాలం లేదంటే వాయుపూరిత మృదు కణజాలంగా చెప్పుకుంటాం. ఇటువంటి మృదు కణజాలాన్ని వాయుగత మృదు కణజాలంగా చెప్పుకుంటూ ఉంటామండి. ఓకేనా? సో వాయుగత మృదు కణజాలం ఎక్కడ ఉంటుంది? నీటి మొక్కల్లో ఉంటుంది. సో హరిత మృదు కణజాలం ఏంటి? సాధారణంగా ఏంటంటే మొక్క యొక్క గ్రీన్ పార్ట్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ గ్రీన్ పార్ట్స్లో మొత్తం కూడా మనకు హరిత మృదు కణజాలం అనేది కనపడుతూ ఉంటుంది. సాధారణంగా కిరణ్ సమీకరణ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకున్న హరిత మృదు కణజాలాన్ని క్లోరెన్కైమా అంటాం. క్లోరో అని ఎక్కడొచ్చినా గ్రీన్ అండి, గుర్తుపెట్టుకోవాలి. క్లోరో అని ఎక్కడొచ్చినా గ్రీన్, అంతే, దట్స్ ఇట్. ఓకేనా? సో దీన్ని ఏమంటామంటే ఏరెన్కైమా అంటాం. గుర్తుపెట్టుకోండి, ఏరెన్కైమా అంటాం. సో ఏరెన్కైమా, ఎయిర్ వచ్చింది కదా, వాయుగత కణజాలంగా చెప్పుకుంటుంటాం. అండ్ అదేవిధంగా మొక్కల్లో వంగే గుణానికి కారణం గుర్తుపెట్టుకోండి. వంగే గుణానికి, వంగడం వేరు, దృఢంగా ఉండడం వేరు, గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ ఇక్కడ. సో వంగే గుణానికి కారణమైన మరో కణజాలం ఏంటంటే స్థూల కోణ కణజాలం. దీన్ని ఏమంటామంటే కోలెన్కైమా అంటాం. ఇంపార్టెంట్ ఏంటంటే బ్రాకెట్లో ఉండేటువంటి ఇంగ్లీష్ వర్డ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో దాన్ని గుర్తుపెట్టుకోవడం కష్టమైతే నేను చిన్న చెప్తాను. ఇక్కడ స్థూలెన్కైమా అని గుర్తుపెట్టుకోండి. స్థూలెన్కైమా, స్థూల కోణ కణజాలం కదా, స్థూలెన్కైమా అని గుర్తుపెట్టుకోండి. లేకుంటే స్థూలెన్ కణజాలం అని గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. సో రెండింటి మిక్స్ చేసేసుకుందాం. కోలెన్కైమా, స్థూల కోణ కణజాలం మిక్స్ చేస్తే స్థూలెన్కైమా అని గుర్తుపెట్టుకోండి. స్థూలెన్కైమా. సో కోలెన్కైమా అండ్ అదేవిధంగా స్థూల కోణ కణజాలం రెండు కూడా వచ్చేస్తున్నాయి దాంట్లో. ఓకేనా? అండ్ ఈ యొక్క స్థూల కోణ కణజాలం ఏదైతే ఉందో నులితీగలు, ఎగబ్రాకే కాండాల కదలికలు కలిగినటువంటి మొక్కల్లో వివిధ భాగాలు విరిగిపోకుండా వంగటానికి సహాయపడుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. సో నులితీగలు, అదేవిధంగా ఎగబ్రాకే కాండాలు ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ ఏవైతే చాలా ఇంపార్టెంట్ కణజాలాల్లో. ఈవెన్ జంతు కణజాలంలో మనకి చాలా రకాల ఎగ్జాంపుల్స్ వస్తాయండి. సో అంటే పర్టికులర్ కణజాలం ఏ ఏరియాలో ఉంటుంది, ఏ పార్ట్ ఆఫ్ ది ఆర్గానిజంలో ఉంటుంది అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ నులితీగలు, నెక్స్ట్ వచ్చేసి ఎగబ్రాకే కాండాలు కలిగిన మొక్కల్లో వివిధ భాగాలు విరిగిపోకుండా వంగడము, విరిగిపోకుండా ఉండడం అనేది స్థూల కోణ కణజాలమే, గుర్తుపెట్టుకోండి, సహకరిస్తుంది. ఇక్కడ మనకేంటంటే ఒకటి స్థూలెన్కైమా, ఒకటి రైట్ స్థూల కోణ కణజాలం, అదేవిధంగా కోలెన్కైమా ఉంది కదా. అండ్ దీనికి అదేవిధంగా స్క్లీరెన్కైమా లేదా దృఢ కణజాలం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం. సో ఏది వంగడానికి, ఏది బలంగా ఉంచడానికి అనేది కన్ఫ్యూజ్ అవుతుంటాం. గుర్తుపెట్టుకోండి, స్థూల కోణ కణజాలం మొక్క వంగడానికి ఉపయోగపడుతుంది, విరిగిపోకుండా ఉండడానికి. ఇది యాంత్రిక ఆధారాన్ని, యాంత్రిక బలాన్ని కాదు, యాంత్రిక ఆధారాన్ని కూడా ఇస్తుంది. పత్రవృంతం యొక్క బాహ్య చర్మం క్రింద ఈ కణజాలాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. క్రింది వాటిలో మొక్క యొక్క ఏ ప్రాంతంలో స్థూలకోణ కణజాలాన్ని చూడవచ్చును? పత్రవృంతం యొక్క బాహ్య చర్మం క్రింద, పత్రవృంతం యొక్క బాహ్య చర్మం క్రింద. అందుకనే సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడింది. ఒక మొక్కలో ఉండేటువంటి కణజాలం అనేది పత్రవృంతం ఏం చేస్తుందండి? పత్రాన్ని అలా ఇలా ఊగటానికి సహాయపడుతుంది. సో ఇలా ఊగినప్పుడు ఏమవుతుంది? గాలి ఎక్స్చేంజ్ అవుతుంటుంది, నీరు బయటికి వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ పత్రానికి కాంతి సోకేటువంటి ఏరియా కూడా పెరుగుతుంటుంది. సో ఇలా ఊగేటప్పుడు ఏమవుతుంది? అది గట్టిగా ఉందనుకో విరిగిపోతుంటుంది. సో అక్కడ ఏంటి? పత్రవృంతం ఏదైతే పెట్యూల్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బెండ్ సమ్ వాట్. సో బట్ ఇట్ షుడ్ నాట్ బి బ్రోకెన్ కదా, విరగకుండా బెండ్ కావాలి. కాబట్టి పత్రవృంతం యొక్క బాహ్య చర్మం క్రింద స్థూలెన్కైమా, స్థూల కోణ కణజాలం ఏంటో కోలెన్కైమా ఉంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ నులితీగల్లో ఉంది, ఎగబ్రాకే కాండాల్లో ఉంది. నెక్స్ట్ పత్రవృంతం యొక్క బాహ్య చర్మం క్రింద కణజాలాన్ని చూడవచ్చు. ఈ కణజాలం అండి స్థూల కోణ కణజాలం. ఈ కణజాలంలో కణాలు సజీవంగా పొడవుగా సాగి మూలల్లో క్రమరహితంగా దళసరిగా ఉంటాయి. ఇంపార్టెంట్. స్థూల కోణ కణజాలం గురించి క్రింది ప్రవచనాలు పరిశీలించండి. లేదంటే దానిలో ఉండేటువంటి కణాలు ఏ విధంగా ఉంటాయని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కణాలు సజీవంగా ఉంటాయి. సజీవంగా ఉండే కణాలు ఎక్కడెక్కడ వచ్చాయి? ఇప్పుడు స్థూల కోణ కణజాలంలో వచ్చింది, మృదు కణజాలంలో వచ్చింది. మృదు కణజాలం అంటే ఇది ఒక రకమైన మృదు కణజాలం. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇంతకుముందు చూసినట్లయితే విభాజ్య కణజాలంలో కూడా వచ్చింది, గమనించాలి.
పొడవుగా సాగి మూలల్లో క్రమరహితంగా దళసరిగా ఉంటాయి. పొడవుగా సాగి ఉంటాయి, అదేవిధంగా మూలల్లో క్రమరహితంగా దళసరిగా ఉంటాయి. క్రమరహితంగా అంటే దాని అర్థం ఏంటంటే, సో ఒక కణం ఇలా ఉందనుకోండి, అన్ని కణాలు ఇలా ఉంటాయని కాదు. సో ఒక కణం ఇలా ఉంటే ఒక కణం ఇలా ఉండొచ్చు, ఇంకొక కణం ఇలా ఉండొచ్చు, ఇంకొక కణం ఇలా ఉండొచ్చు. సో కానీ ఇక్కడ మూలలో చూసినట్లయితే ఏంటంటే మంచిగా దృఢంగా ఉంటాయి అండ్ అదేవిధంగా మూలలు చాలా గట్టిగా బలంగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. గమనించండి, క్రమరహితంగా ఉంటాయి అండ్ పొడవుగా సాగి ఉంటాయి అండ్ మూలల్లో చూసినట్లయితే దళసరిగా కనపడుతుంటాయి. ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడొచ్చు, ఈ మూలల్లో ఇక్కడ ఏవైతే మనకి ఇక్కడ సెల్స్ అని అరేంజ్ అవుతుంటాయి, ఈ మూలల్లో దళసరిగా ఉన్నాయని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా. అండ్ కణాల మధ్య కణాంతర అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అక్కడ మూలాలన్నీ కూడా టైట్గా ప్యాక్ అయిపోయాయి. సో కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే కణాంతర అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. కణాంతర అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి కణజాలం ఏంటి, మృదు కణజాలం ఏంటంటే మనకు ఆల్రెడీ మృదు కణజాలం పైన వచ్చిందిగా, ఇక్కడ హరిత మృదు కణజాలంలో మనకు కణాంతర అవకాశాలు కనబడుతుంటాయి. వేరాజ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ యొక్క స్థూల కోణ కణజాలంలో కణాంతర అవకాశాలు ఉంటాయి కానీ చాలా తక్కువగా ఉంటాయనేసి పాయింట్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక్కడ చూడండి ఒక్కసారి మీరు సరళ కణజాలాలు చూసినట్లయితే మృదు కణజాలం అండి, మృదు కణజాలం. సో ఇక్కడ కణాంతర అవకాశాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. అండ్ అదేవిధంగా స్థూల కోణ కణజాలం లేదంటే కోలెన్ కైమాగా చెప్తాం. ఇక్కడ చూడొచ్చండి మీరు, ఇక్కడ మూలల్లో మందంగా కనపడుతుందిగా చూడండి ఒకసారి. ఇక్కడ డయాగ్రామ్ చూసినట్లయితే మూలలు అనేవి మందంగా ఉన్నాయి అండ్ అదేవిధంగా క్రమరహితంగా ఉన్నాయి. ఇక్కడ ఇలా ఉంది, ఇదేమో ఇలా అరేంజ్ అయింది, ఇది ఇలా అరేంజ్ అయింది, ఇదేమో కొంత ఇలా. ఇక్కడ చూసినట్లయితే కణాలు అనేవి కణరహితంగా అంటే ఒక వరుస క్రమంలో కాకుండా అడ్డదిడ్డంగా అమరి ఉన్నాయి. అండ్ అదేవిధంగా దృఢ కణజాలం చూడొచ్చండి ఇక్కడ. సో సి వచ్చేసి దృఢ కణజాలం మనకి. అండ్ దీని యొక్క కణకవచం చూసినట్లయితే ఎంత మందంగా ఉంది చూడండి, మందంగా ఉంది. ఆల్మోస్ట్ దీంట్లో మనకు చూసినట్లయితే ఈ లోపల ఉండేటువంటి పర్టికులర్ ఏరియా ఏదైతే దీంతో కంపేర్ చేసినప్పుడు దీంట్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ లోపల ఉండేటువంటి కణం యొక్క లోపల కొన్నిసార్లు ఉండదండి కంప్లీట్గా. సో అంత మందమైనటువంటి కణకవచాన్ని కలిగి ఉంటుంది దృఢ కణజాలంలో. సో ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది, కణం యొక్క లోపలి భాగం చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే దీని యొక్క కణకవచం అనేది చాలా మందంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టే దృఢ కణజాలం ఇది. అండ్ ఇక్కడ అడ్డుకోతలండి. సో అడ్డుకోత ఒకటి, దృఢ కణజాలం యొక్క అడ్డుకోత ఒకటి, ఇది అడ్డుకోత, ఇది వచ్చేసేమో నిలువుకోత అండి. అండ్ ఇది వచ్చేసి లిగ్నిన్తో కూడిన దళసరి గోడలు అండ్ సన్నని కుహరం అనేది కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు, నేను ఇప్పుడు చెప్పాను కదా కుహరం అనేది చాలా చిన్నగా ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ దృఢ కణజాలంలో అనగానే వెంటనే గుర్తు రావాల్సింది ఏంటి మనకి, లిగ్నిన్. ఈ క్రింది వాటిలో ఏ కణజాలం యొక్క కణకవచంలో లిగ్నిన్ ఉంటుంది అంటే దృఢ కణజాలం. ఇంపార్టెంట్, నాలెడ్జ్ బేస్డ్. రైట్, ఇక్కడ చూద్దాం. అండ్ సరళ కణజాలంలో ఇంకొక రకమైన కణజాలం దృఢ కణజాలం. సో దీన్ని మనం ఏమంటామంటే మనం ఇంగ్లీష్లో స్క్లీరెన్ కైమా అంటామండి, స్క్లీరెన్ కైమా అంటాం. సో మొక్కను గట్టిగా దృఢంగా చేస్తుంది. ఇంపార్టెంట్. సో ఆ స్థూల కణజాలం ఏం చేస్తుందండి, వంగేటట్టుగా చేస్తుంది, విరగకుండా చేస్తుంది. ఈ దృఢ కణజాలం వచ్చేసంటే మొక్కను గట్టిగా చేస్తుంది, దృఢంగా చేస్తుంది. కొబ్బరి పీచును మనం చూడవచ్చు, ఇది దృఢ కణజాలంతో తయారు. ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రింది వాటిలో ఏ అంశము, ఏ పదార్థము దృఢ కణజాలాన్ని కలిగి ఉంది, లేదంటే క్రింద పేర్కొన్నటువంటి పదార్థాల యొక్క ఏ కణాల యొక్క కణకవచాల్లో లిగ్నిన్ ఉంటుంది అంటే సింపుల్గా కొబ్బరి పీచు, లేదంటే కొబ్బరి పీచు దృఢ కణజాలంతో ఏర్పడుతుంది. క్రింది వాటిలో దృఢ కణజాలంతో ఏర్పడినటువంటి పదార్థం ఏంటి, కొబ్బరి పీచు. ఓకేనా. సో ఈ కణజాలంలో కణాలు నిర్జీవ కణాలు, వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో నిర్జీవ కణాలు ఇక్కడ వచ్చింది మనకి. ఇవి లిగ్నిన్తో చేయబడినటువంటి దళసరి కణకవచాలను కలిగి ఉండడం వల్ల సన్నగా పొడవుగా ఉంటాయి. వీటి కణకవచాలు ఎంత దళసరిగా ఉంటాయంటే కణం లోపల ఖాళీ ప్రదేశం అనేది ఉండదు. కొన్ని సందర్భాల్లో కణం లోపల ఖాళీ ప్రదేశం ఇంకా కనిపించదు అనమాట. ఈ కణజాలం కాండాలు, నాలికా పుంజాల చుట్టూ, నాలికా పుంజాల్లో అనలేదు, నాలికా పుంజాలంటే దారు మరియు పోషక కణజాలం వస్తుంది. నాలికా పుంజాల చుట్టూ గమనించండి, కాండాలు, నాలికా పుంజాల చుట్టూ, ఆకుల ఈనెల్లో మరియు ఆకుల యొక్క ఈనెల్లో, నెక్స్ట్ వచ్చేసి మరియు గింజలు విత్తనాల చుట్టూ ఉన్నటువంటి గట్టి కవచాలలో, గింజలు విత్తనాలు అనేది గమనించండి, గింజలు విత్తనాలు అనట్లేదు ఇక్కడ, గింజలు విత్తనాల చుట్టూ ఉండేటువంటి గట్టి కవచాల్లో అంటున్నాడు. గట్టి కవచాల్లో ఈ యొక్క దృఢ కణజాలం అనేది కనపడుతూ ఉంటుంది అండ్ ఈ మొక్కకు బలాన్ని ఇస్తుంది. ఇక్కడ ఆస్పిరెంట్ కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ, అండ్ అదేవిధంగా ఎగ్జామినర్ మనం కన్ఫ్యూజ్ చేసేది ఎక్కడంటే క్రింది వాటిలో దృఢ కణజాలం కనిపించేటువంటి ఏరియాస్ ఏంటి అంటాడు, లేకుంటే క్రింది వాటిలో వేటిలో దృఢ కణజాలం కనపడుతుంది అంటాడు. ఏమంటాడు అక్కడ, గింజలు అంటాడు, విత్తనాలు అంటాడు. నెక్స్ట్ అదేవిధంగా ఇంతకుముందు కూడా వచ్చింది కదా పాయింట్ ఎక్కడ, అండ్ చూద్దామండి ఒక్కసారి చూద్దాము, కాండాలు వచ్చేసింది అండ్ చూద్దాం. రైట్, ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి అంశం ఒక రెండు కనపడుతున్నాయండి, గింజలు మరియు విత్తనాలు అంటాడు. సో గింజలు విత్తనాల్లో దృఢ కణజాలం ఉండదు.
గింజలు విత్తనాలు దృఢ కణజాలం ఎక్కడ ఉంటుందంటే గింజలు విత్తనాలు చుట్టూ ఉన్నటువంటి గట్టి కనకవచాలు. ఇంకొకటి పైన ఉంది నాలికా పుంజాలలో కూడా అంటాడు. సో మనకి ఇక్కడ మ్యాటర్ అలా పైన చదువుకుంటూ వెళ్ళామనుకోండి బ్లైండ్గా పెట్టేస్తాం. నాలికా పుంజాలు ఇస్తాడు, గింజలు ఇస్తాడు, విత్తనాలు ఇస్తాడు, పైవన్నీ ఇస్తాడు. క్రింది వాటిలో ఎక్కడ దృఢ కణజాలం కనపడదు అన్నీ అని పెట్టేస్తాం వెంటనే, ఎందుకంటే మనం చదివాం కదా ఇక్కడ పారాగ్రాఫ్లో ఉంది. సో బట్ ఇన్ డీటెయిల్గా చదవండి. ఒక వర్డ్ అనేది కాదండి, కంప్లీట్గా దాని యొక్క ఎసెన్స్ ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటనేది అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో నాలికా పుంజాల చుట్టూ అన్నాడు గమనించండి. గింజలు విత్తనాల చుట్టూ ఉన్నటువంటి గట్టి కవచాల, ఇది ఇంపార్టెంట్, కవచాల్లో ఉంటుంది. సో ఇది మొక్కకి ఏంటంటే బలాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ రియో పత్రం గురించి మనకు చిన్న తీసేసుకొని ఈ పత్రాందాన్ని పరిశీలించాడు, చిన్న ఎక్స్పెరిమెంట్ యాక్టివిటీ తెచ్చాడు. అండ్ పెద్దగా మనకు అది ఇంపార్టెంట్ కాదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ బాహ్య పొరలో ఉన్నటువంటి కణాలు బాహ్య చర్మం అంటాము. అండ్ బాహ్య చర్మం సాధారణంగా వరుస కణాలు ఉన్నటువంటి ఒక పొర చేత ఏర్పడుతుంది. బాహ్య చర్మం సాధారణంగా ఒక పొర కణాల చేత ఏర్పడుతుంది. నీటి ఎద్దడి గల ఆవాసాల్లో పెరిగే మొక్కల్లో నీటి నష్టం కాపాడడం క్లిష్టం కాబట్టి బాహ్య చర్మం దళసరిగా ఉంటుంది. బాహ్య చర్మం దళసరిగా ఎక్కడ ఉంటుందంటే నీటి ఎద్దడిలో పెరిగే ప్రాంతాల్లోని మొక్కల్లో బాహ్య చర్మం దళసరిగా ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ స్పెసిఫిక్గా ఎడారి మొక్కల్లో జీరోఫైట్స్ అంటాం, వాటిల్లో కూడా మన బాహ్య చర్మం దళసరిగా ఉంటుంది. మొక్క యొక్క బాహ్యతలం అంతా బాహ్య చర్మంతో కప్పబడి ఉంటుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, మొక్క యొక్క బాహ్యతలం అంతా ఏదైతే మొత్తం సో బయటికి కనిపించేటువంటి బాహ్యం అంటే పత్రం కావచ్చు, ఒక పువ్వు కావచ్చు, కాండం కావచ్చు, ఏదైనా సరే బయటికి కనిపించే భాగం యొక్క ఉపరితలం మొత్తం కూడా మనకు జంతువుల్లో అయితే ఏమొస్తుంది, ఎపిథీలియల్ టిష్యూ వస్తుంది కదా. సేమ్ అలాగే ఇక్కడ ఏంటంటే బాహ్య చర్మంతో కప్పబడి ఉంటుంది. ఇది మొక్క యొక్క అన్ని భాగాలను రక్షిస్తుంది. గుర్తుపెట్టుకోండి, అన్ని భాగాలను రక్షిస్తూ ఉంటుంది. అండ్ మొక్క యొక్క వాయుగత చూద్దామండి, ఇక్కడ వెళ్ళిపోదాం పైకి. సో మొక్క యొక్క వాయుగత రైట్ ఇక్కడ చూసాం. వాయుగత భాగాల్లో బాహ్య చర్మ కణాలు ఏవైతే ఉన్నో తరచుగా మైనం వంటి నీటి నిరోధించే పొరను బాహ్యాంగ ఉపరితలంపై స్రవిస్తాయి. మైనం వంటి పదార్థాన్ని స్రవించేటువంటి కణజాలం బాహ్య చర్మ కణాలు అనేవి స్రవిస్తూ ఉంటాయన్నమాట. ఇది మొక్కలకు నీటి నష్టం నుండి రక్షణగా యాంత్రికంగా జరిగేటువంటి గాయాలు, గుర్తుపెట్టుకోండి, యాంత్రికంగా జరిగేటువంటి గాయాల నుండి ఏది రక్షిస్తుందంటే బాహ్య చర్మం స్రవించేటువంటి మైన పొర. ఇంపార్టెంట్. సో బెరడు కణజాలం కాదు గుర్తుపెట్టుకోండి. అండ్ పరాన్నజీవ శిలీంధ్రాల దాడి నుండి రక్షణలో కూడా సహాయపడుతుంది. బాహ్య చర్మం యొక్క పనులు చాలా ఉన్నాయండి ఇక్కడ. సో పరాన్నజీవ శిలీంధ్రాల దాడి అంటే వివిధ రకాల సూక్ష్మ లోపలికి ఎంటర్ కాకుండా, అంతేకాకుండా యాంత్రికంగా జరిగేటువంటి గాయాల నుండి రక్షణ ఇస్తూ ఉంటుంది. అండ్ మొక్క నుండి నీటి ఎద్దడి ప్రాంతంలో పెరిగేటువంటి మొక్కల్లో నీటి నష్టం జరగకుండా మనకి రకరకాలుగా రక్షణగా పనిచేస్తుంటుంది బాహ్య చర్మం. బాహ్య చర్మ కణాలు మొక్క భాగాలను రక్షించాలి కనుక కణాంతర అవకాశాలు లేకుండా ఉంటాయి. ఇంపార్టెంట్ అండి, కణాంతర అవకాశాలు లేకుండా ఉంటాయి. కణాంతర అవకాశాలు ఉంటే ఏమవుతుంది, ఆ కణాంతర మధ్య నుంచి కణాంతర అవకాశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాహ్య చర్మం, సో ఇది మొత్తం కూడా ఇలా ఉన్నది. సో అలా కాకుండా కణాంతర అవకాశాలు ఉన్నాయనుకుందాం, ఇలా ఉన్నాయనుకుందాం. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందండి, లోపలికి ఈజీగా మైక్రోబ్స్ రావడానికి ఛాన్స్, సూక్ష్మజీవులు లోపలికి వెళ్ళిపోయి సో రకరకాల వ్యాధులు కలిగజేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ బాహ్య చర్మ కణాలు బల్లపరుపుగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, తరచుగా అంతర కణకవచం కంటే బాహ్య మరియు పక్క కణకవచం దళసరిగా ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, సో ఈ బాహ్య, పార్శ్వ అండ్ ప్రక్క, అంతర ఏంటి అని చూసినట్లయితే ఉదాహరణకి ఇక్కడ కాండం యొక్క బయటి భాగం తీసుకుందాం. సో బయటి భాగం తీసుకున్నప్పుడు ఇది బాహ్య చర్మ కణాలు అనుకుందాం, ఇవి బాహ్య చర్మ కణాలు. ఈ పాయింట్ ఏంటి, ఇక్కడ బాహ్య చర్మ కణాలు బల్లపరుపుగా ఉంటాయి. తరచుగా అంతర కణకవచం కంటే, అంతర కణకవచం ఏంటి, పార్శ్వ కణకవచం ఏంటి, బయటి కణకవచం ఏంటంటే ఇక్కడ ఇదేమో బయటి వైపు ఉండేది బయటి కణకవచం, లోపల వైపు ఉండేది అంతర కణకవచం, ఇట్లా ఉండేది ఇక్కడ పక్కన ఉండేది పార్శ్వ కణకవచం. ఓకేనా, కణాన్ని ఇలా తీసుకొని మాట్లాడుతున్నాం. ఓకే, ఇక్కడ చూసినట్టు తరచుగా అంతర కణకవచం కంటే బాహ్య కణకవచం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ప్రక్క కణకవచం. సో ఇవి వచ్చేసి ఇలా మందంగా ఉంటాయన్నమాట. అర్థమైంది అనుకుంటాను. సో బాహ్య కణకవచం, అదేవిధంగా పార్శ్వ కణకవచం మందంగా ఉంటాయి. దీంతో కంపేర్ చేసినట్లయితే అంతర కణకవచంతో కంపేర్ చేసినప్పుడు ఏంటంటే మందంగా కనపడుతుంది. ఇక్కడ చూడండి, అంతర కణకవచం అనేది చాలా పలుచుగా ఉంటుంది. ఎందుకంటే సింపుల్గా దీంట్లోనికి మనకేంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉండడం కోసం అండి. సో మరి బయటిది ఎందుకు మందంగా ఉంటుందంటే రక్షణ కోసం. సో సైడ్స్ ఎందుకు మందంగా ఉంటుంటే బ్రేక్ కాకుండా ఉండడం కోసం. సో చూడండి, సచ్ ఎ బ్యూటిఫుల్ డిజైన్. సో నేచర్ అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి పాయింట్ అంటే గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. సో ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుంటే క్వశ్చన్ అడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ బాహ్య చర్మంలో అక్కడక్కడ చిన్న రంధ్రాలు కనపడుతుంటాయి. వీటిని ఏమంటామంటే పత్రంధ్రాలు అంటే, వీటిని ఆవరించేస్తే 2 మూత్రపిండాకార రక్ష కణాలు ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి వాయువుల మార్పిడికి, అదేవిధంగా బాష్పోత్సేకానికి
తోడ్పడుతూ ఉంటాయి. మనకు తెలిసిందే కదా, పత్రరంధ్రాలు స్టొమాటో అనేవి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయంటే మనకి, సో వాటి చుట్టూ చిక్కుడు గింజ ఆకారంలో ఉండేటువంటి, మూత్రపిండ ఆకారంలో ఉండేటువంటి రక్షక కణాలు ఏంటంటే గాడ్ సెల్స్ ఉంటాయి. అండ్ గాడ్ సెల్స్ సపోర్ట్గా ఇంకా కొన్ని సెల్స్ ఉంటాయి. అండ్ వాటి తర్వాత మనకు వచ్చేసి బాహ్యచర్మ కణాలని కనపడుతూ ఉంటాయి. ఓకేనా. నీటి ఆవిరి రూపంలో నీటిని నష్టపోవడం. ఇక్కడ చూడండి, బాష్పోత్సేకం అంటే నీటి ఆవిరి రూపంలో బయటికి వెళ్ళడం. నీటి బిందువుల రూపంలో బయటికి పోవడాన్ని ఏమంటామంటే గట్టేషన్ లేకుంటే బిందు స్రావం అంటాం. గుర్తుపెట్టుకోండి. సో రెండు కూడా మరి నీరు బయటికి పోవడమే కదా సార్ అంటే, ఒకటేమో నీటి ఆవిరి రూపంలో పోతుంది, ఇంకొకటేమో ద్రవ రూపంలో పోతుంది, బిందువుల రూపంలో పోతుంది కాబట్టి దీన్ని బిందు స్రావం అంటాం. వేరాజ్ ఇక్కడ పత్రరంధ్రాల ద్వారా మాత్రం ఏంటంటే బాష్పోత్సేకం అని మనం మాట్లాడాం. ఎందుకంటే నీరు అనేది నీటి ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. రైట్. సో ఇది వచ్చేసి బాహ్య చర్మం గురించి అండి. అండ్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి రైట్, నీటిని శోషించుకునే వేర్ల యొక్క బాహ్యచర్మ కణాలు. రైట్, ఇక్కడ వేర్ల యొక్క బాహ్యచర్మ కణాలు చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేరు యొక్క బాహ్యచర్మ కణాలు చూసినట్లయితే ఇది బాహ్యచర్మ కణం అనుకుందాం. సో ఈ బాహ్యచర్మ కణం ఏంటంటే పొడవాటి ఒక వెంట్రుక లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. ఇక్కడ కటింగ్ ఏముండదు. సో ఇలా ఉండేటువంటి బాహ్యచర్మ కణం వెంట్రుక వంటి నిర్మాణాలు ఏర్పరుస్తుంది. మనకు తెలిసిందే దీన్ని మూలకేశము అంటాం, రూట్ హెయిర్గా చెప్పుకుంటామండి. సో నీటిని శోషించుకునే వేర్ల యొక్క బాహ్యచర్మ కణాలు సాధారణంగా శోషణ ఉపరితల వైశాల్యం అంటున్నాడు ఇక్కడ. ఉదాహరణకి ఇక్కడ మూలకేశం ఏర్పడలేదు. సో మూలకేశం ఏర్పడకుండా ఉంటే అండి బాహ్యచర్మ కణం ఇది. సో బాహ్యచర్మ కణం యొక్క ఉపరితలం ఎంత ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 సెంటీమీటర్లు ఉందండి, లేదంటే ఒక 7 సెంటీమీటర్లు ఉందనుకో. సో అలా కాకుండా ఇక్కడ మూలకేశం ఏర్పడిందండి, ఇప్పుడు దీని యొక్క ఉపరితలం ఎంత అవుతుంది అని చూసినట్లయితే దాదాపు ఇటుక 30 సెంటీమీటర్లు అవుతుంది, 60 సెంటీమీటర్లు అవుతుంది. ఇక్కడ ఒక 4 వేసుకోండి, ఇక్కడ ఒక 4 వేసుకోండి, 68 సెంటీమీటర్లు. అంటే అల్టిమేట్గా అక్కడ ఏమవుతుందంటే శోషణ తల వైశాల్యం పెంచుతుంది. శోషణ తల వైశాల్యం పెంచడంలో ఉపయోగపడేటువంటి కణాలు ఏమిటంటే బాహ్యచర్మ కణాలు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. బాహ్యచర్మ కణాలు సాధారణంగా శోషణ తల ఉపరితల వైశాల్యం పెంచడానికి ఎక్కువగా పెంచే పొడవైనటువంటి మూలకేశాల వంటి భాగాన్ని కలిగి ఉంటాయి. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఎడారి మొక్కల వంటి కొన్ని మొక్కల్లో బాహ్యచర్మం దలుసరి మైనం పూత గల క్యూటిన్. ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. క్యూటిన్ అనేటువంటి పదార్థం ఇక్కడ వచ్చింది మనకు ఒక పదం వచ్చిందండి, క్యూటిన్. సో ఎక్కడ ఉంటుందంటే ఎడారి మొక్కల వంటి కొన్ని మొక్కల్లో బాహ్యచర్మం దళసరి మైనం గల పూతని క్యూటిన్ వంటి పదార్థాన్ని కలిగి ఉంటాయి, బాహ్య ఉపరితలం పైన కలిగి ఉంటాయి. సో దీనికి కారణం ఏంటో మనందరికీ తెలిసిందే కదా, నీరు అనేది ఎక్కువ ఆవిరి పోకుండా అండ్ అదేవిధంగా డెసికేట్ కాకుండా ఎండిపోకుండా, పత్రాలు లైక్ కాండాలు ఎండిపోకుండా ఉండడం కోసం దానిపైన బలమైనటువంటి అత్యధిక రెసిస్టెన్స్ని కలిగినటువంటి క్యూటిన్ని కలిగి ఉంటాయండి. సో ఎందుకంటే ఉష్ణోగ్రత నుండి మొక్క రక్షించబడాలి కాబట్టి. రైట్. మొక్కలు పెరుగుతున్న కొలది వెలుపల ఉండేటువంటి రక్ష కణజాలం కొన్ని మార్పులు జరుగుతూ ఉంటుంది. అండ్ వల్కలంలో ఉన్న ద్వితీయ విభాజ్య కణజాలం బెండుతో ఉన్న కణాల పొరని ఏర్పరుస్తుంది. సో ఇక్కడ చూడండి, వల్కలంలో ఉండేటువంటి ద్వితీయ విభాజ్య కణజాలం బెండు కణజాలాన్ని ఏర్పరుస్తుంది. వెరీ ఇంపార్టెంట్. బెండు కణజాలాన్ని ఏర్పరిచేటువంటి కణజాలం ఏది అంటాడు. సో ద్వితీయ విభాజ్య కణజాలం ఎక్కడ ఉంటుందంటే వల్కలంలో ఉంటుంది. ఓకేనా. సో బెండులో ఉండేటువంటి అన్ని కణాలు కూడా నిర్జీవంగా ఉంటాయి. ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది కదా, నిర్జీవ కణాలు ఎక్కడ ఉంటాయండి, దృఢ కణజాలంలో నిర్జీవ కణాలు వచ్చింది కదా, గుర్తుపెట్టుకోండి. సో నేను ఆల్రెడీ లెసన్ ముందే చెప్పాను. సో దేనిలో సజీవ కణాలు ఉంటాయి, దేనిలో నిర్జీవ కణాలు ఉంటాయని చాలా క్లియర్గా వేరువేరుగా రాసుకోండి. ఒకసారి చదివినప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. నిర్జీవ కణాలు దగ్గరగా కణాంతర అవకాశాలు లేకుండా అమరు ఉంటాయి. ఆల్రెడీ కణాంతర అవకాశాలు లేకుండా ఎక్కడెక్కడ కణాలు అమరు ఉంటాయి వచ్చింది. సో వీటిని బేస్ చేసుకొని ఇక్కడ కణాంతర అవకాశాలు లేనటువంటి కణాలు ఎక్కడ ఉంటాయి. సో స్థూలకోణ కణజాలంలో ఉంటాయి, దృఢ కణజాలంలో ఉంటాయి, ఇక్కడ వచ్చింది, ఇంకెక్కడొచ్చింది, లిస్ట్ అవుట్ చేసేసుకోండి అక్కడ. ఓకేనా. సో అమరి ఉంటాయి. కణకవచాలు సూబరిన్ అనేటువంటి పదార్థాన్ని కలిగి ఉండి నీరు గాలి చొరబడకుండా చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సూబరిన్ అనే పదం వచ్చింది, లిగ్నిన్ అనేటువంటి పదం దృఢ కణజాలంలో స్క్లెరన్ కైమాలో వచ్చింది. ఇక్కడ సూబరిన్ ఎక్కడ ఉంది అని చూసినట్లయితే బెండు కణాల్లో మనకి సూబరిన్ అనేది ఉన్నది. వాటి యొక్క కణకవచాల్లో చూసినట్లయితే సూబరిన్ అనే పదార్థం ఉంది. సూబరిన్ అనే పదార్థం ఎందుకు ఉపయోగిస్తామంటే గాలి చొరబడకుండా ఉండడం కోసము సూబరిన్ లైక్ బెరడ్ ఏదైతే ఉందో, సో కార్క్ అంటామండి. అందుకని దేనికి యూజ్ చేస్తుంటాం, జనరల్గా థర్మాస్ ఫ్లాస్కులు తయారు చేసినప్పుడు సాధారణంగా ఇదేంటంటే ఉష్ణ నిరోధకంగా కూడా పనిచేస్తూ ఉందండి. సో దాని చుట్టూ అదేవిధంగా గాలి ఒక దాంట్లో చొరబడకుండా ఉండాలంటే కూడా ఈ కార్క్ చేతన ప్యాక్ చేస్తూ ఉంటాం. సో మీరు చూడొచ్చు, ఈవెన్ యాసిడ్స్ కావచ్చు, ఏమైనా కెమికల్ స్టోర్ చేసినప్పుడు అక్కడ మనకి కార్కే పెడుతూ ఉంటారు. ఎందుకు కార్క్ పెడతారంటే ఇట్ ప్రివెంట్స్ అనమాట, గాలి లోపలికి రాకుండా ఇట్ ప్రివెంట్స్ ద ఎంటరింగ్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ టు ఇన్సైడ్. సో కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఏ కణాల యొక్క కణకవచాల్లో సూబరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుందంటే బెండు కణాల్లో. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. రైట్.
నెక్స్ట్ వచ్చేసి సంక్లిష్ట శాశ్వత కణజాలం అండి. సో కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ అంటాం, కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూగా చెప్పుకుంటాం. సో ఎందుకు సంక్లిష్ట అంటున్నామంటే మనకు తెలిసిందే దీనిలో ఒకటి కంటే ఎక్కువ రకాల కణాల చేత కణజాలం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఏంటంటే సాధారణంగా వీటిని సంక్లిష్ట శాశ్వత కణజాలంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇప్పటివరకు మనం ఒకే విధంగా ఉండి ఒకే రకమైన కణాలతో ఏర్పడినటువంటి కణజాలం వీటిని ఏమంటామంటే సరళ శాశ్వత కణజాలంగా చెప్పుకున్నాం, ఇప్పటివరకు చదువుకున్నాం. ఓకేనా. ఇంకొక రకమైనటువంటి శాశ్వత కణజాలం ఏంటంటే సంక్లిష్ట శాశ్వత కణజాలం. సంక్లిష్ట కణజాలం ఒకటి కంటే ఎక్కువ రకాల కణాల చేత ఏర్పడుతుంది, ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. అన్నీ ఒకదానితో ఒకటి సహకరిస్తూ ఒకే రకమైన పని. ఇక్కడ ఈ సంక్లిష్ట శాశ్వత కణజాలంలోని కణాలు వేరువేరు అయినా కానీ పని మాత్రం ఒక్కటే అండి, పని మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అందుకని దాన్ని కణజాలం అంటున్నాం. సో మరి కణాలన్నీ వేరువేరుగానే దీన్ని ఎందుకు కణజాలం అంటున్నామంటే అన్నీ కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ ఒకదాంతో ఒకటి చేసుకుంటూ అవి ఒక పనిని మాత్రం నిర్వహిస్తున్నాయి. కాబట్టి దీన్ని కూడా ఏమంటున్నామంటే మనం కణజాలంగా పరిగణిస్తూ ఉన్నాం. ఓకేనా. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే దారు మరియు పోషక కణజాలం, జైలం అండ్ ఫ్లోయమ్. సో ఇవి వచ్చేసి మనకంటే ఇవి రెండు ప్రసరణ కణజాలాలు. సో మరియు నాలికా పుంజాలుగా ఏర్పడతాయి. నాలికా పుంజం, పుంజం అంటే కట్టండి. సో నాలికలు అంటే చిన్న చిన్న పైపుల వంటి నిర్మాణాలు. సో ఈ పైపుల వంటి నిర్మాణాలు ఒక కట్టగా ఏర్పడతాయి. సో కట్టగా ఏర్పడి దీన్ని ఏమంటామంటే నాలికా పుంజంగా చెప్తూ ఉంటాం అనమాట. సో దీంట్లో మనకి రెండు రకాల నాళాలు కనపడుతుంటాయి. ఒకటేమో పోషక కణజాలానికి సంబంధించినటువంటి పైపులు కనపడుతుంటాయి, ఇంకోటి వచ్చేసేమో దారునాళాలకు సంబంధించిన పైపులు కనపడుతుంటాయి. సో ఇవి రెండూ కలిసి ఏర్పరిచే నిర్మాణం ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే నాలికా పుంజం అంటాం. నాలికల యొక్క పుంజం, కట్ట అండి, సింపుల్. నాలికలు అంటే పైపులు, సన్న పైపులు. సో దారునాళాలు పైపులు ఉంటాయి, పోషక నాళాలు పైపులు ఉంటాయి. సో కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే నాలికా పుంజంగా చెప్తూ ఉన్నాం. ఎస్, చూద్దాం ఇంకా. ఇంకొకటి ఇక్కడ వృక్ష కణజాలాల నుంచి క్వశ్చన్ అడిగాడు అనుకోండి. సో డెఫినెట్గా ఈ ఏరియా నుంచి ఫోకస్ చేయండి, ఈ ఏరియా పైన ఫోకస్ చేయండి. దారు నాళాలేంటి, దారు కణాలేంటి అండ్ దారు నారలేంటి, సో ఇవన్నీ కూడా ఫోకస్డ్గా ఉండండి. అండ్ నాలికా కణజాలం ఉండడం సంక్లిష్ట నిర్మాణం గల మొక్కల్లో ఒక నిర్దిష్ట లక్షణం. సో సంక్లిష్టమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉన్నటువంటి మొక్కల్లో దారు కణజాలం, అదేవిధంగా పోషక అంటే నాలికా కణజాలం అంటే నాలికా పుంజాలు కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం. ఇది భౌమ్య వాతావరణంలో మనుగడను సాధ్యం చేసేటువంటి లక్షణం. భౌమ్య వాతావరణంలో మనుగడను సాగించడానికి మొక్కలకు తప్పకుండా అవసరమైనటువంటి కణజాలం ఏంటంటే నాలికా కణజాలం. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దారులో ఏమేమి ఉంటాయి చూడండి. దారు కణాలు, ట్రైకిడ్స్ అంటామండి, ఇవి ట్రైకిడ్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. అండ్ దారునాళాలు, దారు మృదు కణజాలం మరియు దారునారాలు ఉంటాయి. సో ఇంపార్టెంట్. సో క్రింది వాటిలో దారు కణజాలంలో లేనటువంటి కణాలని గుర్తించండి, లేకుంటే ఉన్నటువంటి కణాలని గుర్తించండి. దారు కణాలు, దారునాళాలు, దారు మృదు కణజాలం అండ్ దారునారాలు ఇంపార్టెంట్ అండి. అండ్ దారు కణాలు, దారునాళాలు దళసరి కణకోశం కలిగి ఉండి పరిణితి చెందిన తర్వాత చాలా వరకు నిర్జీవ కణాలతో ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పరిణితి చెందకముందు సజీవ కణాలని కలిగి ఉంటాయి. ఏంటండి? దారు కణాలు, దారునాళాలు. సో క్రమక్రమంగా అవి పరిణితి చెందిన తర్వాత మందపాటి కణకవచాలని కలిగి అవి నిర్జీవ కణాలుగా మారిపోతాయి. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ దారు కణాలు, దారునాళాలు నాళాల వంటి నిర్మాణాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ చేసేటువంటి అంశం ఏంటంటే దారు కణాలు కూడా నాళాల వంటి నిర్మాణాలే. ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ చేసేటువంటి పాయింట్. జనరల్గా అక్కడ కణం అనగానే మనకు ఒకటి ఉంటుంది, మైండ్లో ఫిగర్ ఉంటుంది. సో కణం అంటే ఇలా ఉంటుంది అనుకుంటాం. బట్ ఇక్కడ చూడండి, దారు కణాలు అనగానే వెంటనే మనకు వచ్చేది ఏంటి రావాలి మైండ్లోకి? ఇది నాళం వంటి నిర్మాణం అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ఒక్కసారి చూద్దాం మనం. ఇక్కడ దారు కణాలు, దారు నాళాలు, నాళాల వంటి నిర్మాణాలు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మనకి దారులో ఉండేటువంటి కణాలు ఏమేమి చెప్పుకున్నామంటే దారు కణాలు, దారునాళాలు, దారు మృదు కణజాలం మరియు దారు నారలు అన్నాం. ఇక్కడ మరి దారులో ఇన్ని రకాల కణాలు ఉన్నాయండి. మరి వీటిలో ఏ కణాలు నాళాలలాగా ఉన్నాయి, ఏ కణాలు నీటిని ఖనిజాలను సరఫరా చేస్తున్నాయంటే కేవలం దారు కణాలు, దారునాళాలు మాత్రమే నీటిని ఖనిజాలను రవాణా చేస్తున్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దారు కణాలు, దారునాళాలు వంటి నిర్మాణాలు ఇవి నీరు ఖనిజాలను నిట్ట నిలువుగా రవాణా చెందాలి. నిట్ట నిలువుగా అన్నాడు, అడ్డంగా కాదు, నిట్ట నిలువుగా రవాణా చెందడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. దారు మృదు కణజాలం ఆహారాన్ని నిల్వ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ చేసేటువంటి పాయింట్. ఇక్కడ దారు మృదు కణజాలం అనేది ఆహారాన్ని నిల్వ చేస్తూ ఉంటుంది. సో ఆహారం అనగానే వెంటనే మన బ్రెయిన్లో ఉండేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే పోషక కణజాలమే వస్తుంది. గమనించాలి, పోషక కణజాలమే వస్తుంది. సో కంప్లీట్గా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మనం. ఇక్కడ చూసినట్లయితే దారు మృదు కణజాలం వచ్చి ఆహారాన్ని నిల్వ చేస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ కన్ఫ్యూజ్డ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి.
క్రింది వాటిలో ఏ కణజాలం ఆహారాన్ని నిల్వ చేస్తుందంటే దారు మృదు కణజాలం, వెరీ ఇంపార్టెంట్. అండ్ దారునారలు వివిధ పనులకు సహకరిస్తూ ఉంటాయి. దారునారలు అనేవి వివిధ రకాల పనులు, ఇంకా రకరకాల పనులు మొక్కలు జనరల్గా ఏంటంటే దానికి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి మనకి జనరల్గా ఈ నారలు ఉపయోగపడుతుంటాయి. దారు మృదు కణజాలం మాత్రం ఆహారం నిల్వ చేస్తుంది. అండ్ దారు కణాలు, దారు నాళాలు మాత్రమే నీటి యొక్క నిట్ట నిలువు రవాణాలో అడ్డంగా అనలేదు, గమనించండి, అడ్డంగా అనలేదు. సో అడ్డంగా ఉండడానికి మళ్ళీ వేరే ఉంటుంది, వేరే, ఓకేనా. సో ఇక్కడ నిట్ట నిలువుగా ఆ యొక్క నీటిని రవాణా చేయడంలో ఈ యొక్క దారు కణాలు, సో వీటిని ఏమంటామంటే ట్రైకిడ్స్ అంటాం అండి, గుర్తుపెట్టుకోండి. సో ట్రైకిడ్స్ అనేది కూడా రాసుకోండి ఇక్కడే. సో ట్రైకిడ్స్ అనేది కూడా ఇక్కడ రాసేసుకోండి, దారునాళాలు అవి రెండండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోషక కణజాలం. అండ్ పోషక కణజాలం చూసినట్టు అక్కడేమో 4 రకాల కణాల చేత ఏర్పడింది. పోషక కణజాలం మాత్రం ఏంటంటే 5 రకాల కణాల చేత ఏర్పడుతూ ఉంటుంది. సో అవి ఏంటి అని చూసినట్టయితే సీవ్ సెల్స్, అదేవిధంగా సీవ్ ట్యూబ్స్ అంటాం. సో చాలనీ కణాలు, చాలనీ నాళాలు, అండ్ సహకణాలు, అండ్ పోషక కణజాల నారలు, అండ్ అదేవిధంగా పోషక మృదు కణజాలం, పోషక మృదు. ఇక్కడ మొత్తం కూడా 5 కణాలు కనపడుతున్నాయి, 5 రకాల కణాలు కనపడుతూ ఉన్నాయి. చాలనీ నాళాల గోడలు రంధ్రయుతంగా ఉంటాయి. చాలనీ నాళాల యొక్క గోడలు అనేవి రంధ్రయుతంగా ఉంటాయి, గమనించండి, ఇంపార్టెంట్. ఎందుకంటే పోషక పదార్థాలు కేవలం నిలువు కాదు, అడ్డంగా కూడా సరఫరా చేయబడాలి. సో అలాంటి సమయంలో చాలనీ నాళాల యొక్క గోడలు ఏవైతున్నాయో ఆ రంధ్రాల ద్వారా సరఫరా చేయబడుతుంటాయి. పోషక కణజాలం పత్రం నుండి ఆహారాన్ని ఇతర భాగాలకు రవాణా చేస్తుంది. పోషక కణజాల నారలు తప్ప అన్ని కణాలు సజీవ కణాలు, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో నిర్జీవ కణాలు అనేసి పోషక కణజాలాల నారలు కూడా ఇస్తాడు. పోషక కణజాల నారలు కూడా నిర్జీవ కణాలే. సో అందుకే నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను, సజీవ కణాలు లిస్ట్ రాసుకోండి, నిర్జీవ కణాలు లిస్ట్ రాసుకోండి. ఎందుకంటే అక్కడొకటి ఏరి వేసినట్టుగా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అన్నింటి కూడా ఒక దగ్గర రాసుకున్నట్లయితే మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు అనమాట, ఓకే. అండ్ తప్ప అన్ని కణాలు కూడా సజీవ కణాలు. సో ఇక్కడ పోషక కణజాలంలో ఉండేటువంటి అన్ని కణాలు కూడా సజీవ కణాలు ఎక్సెప్ట్ పోషక కణజాలాల నారలు, ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టడం. అండ్ ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు మీరు దారు కణం, అదేవిధంగా దారు నాళాలు ఎలా ఉన్నాయండి, నాళాల మాదిరిగా ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు, ఇక్కడ నాళాల మాదిరిగా ఉన్నాయి, ఓకేనా. ఇది కూడా ఒక నాళమే కదా, ఇది కూడా ఒక నాళమే. సో ఇలా పొడవుగా పైపుగా ఉండేటువంటి నిర్మాణం. అండ్ ఇక్కడ చూసినట్లయితే వీటిలో గర్తాలు ఉన్నాయి. గర్తాలు అంటే ఏంటంటే గుంటలు అని అర్థం. క్రింది వాటిలో ఏ కణాల్లో గర్తములు ఉంటాయి, గుంటలు ఉంటాయి అని చూసినట్లయితే దారునాళాలు, దారు కణాలు. అండ్ అదేవిధంగా దారు మృదు కణజాలం దేనికండి, ఇది ఆహార పదార్థాన్ని నిల్వ చేస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆహార పదార్థాన్ని నిల్వ చేయడంలో ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే పోషక కణజాలం చూడండి ఒకసారి, ఇది వచ్చేసి మనకి ఏంటంటే పోషక కణజాలం అండి. సో ఇక్కడ పోషక కణజాలంలో చూసినట్లయితే ఇక్కడ పోషక కణజాలం ఏమేమి భాగాలు ఉంటాయి, ఏమేమి కణాలు ఉన్నట్టయితే సహకణాలు, ఒకసారి డయాగ్రామ్ కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకైనా మంచిది. సహకణాలు కనపడుతున్నాయి. అదేవిధంగా పోషక మృదు కణజాలం ఇట్లా బయట వైపుగా కనపడుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే చాలనీ నాళాలు అనేవి కనపడుతున్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ చాలనీ ఫలకం కనపడుతుంది. ఇక్కడ చాలనీ ఫలకం అనేది మనకు కనపడుతూ ఉంటుంది, ఓకేనా. సో ఇది వచ్చేసరికి మనకి పోషక కణజాలం యొక్క నిర్మాణం అండి. అండ్ దారు కణజాలం యొక్క నిర్మాణం. సో స్పెసిఫిక్గా మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సజీవ కణాలు ఎక్కడ, నిర్జీవ కణాలు ఎక్కడ, అండ్ రకరకాల పదార్థాలు ఏ కణాల్లో ఉంటాయనేటిపైన ఫోకస్డ్గా ఉండండి. అండ్ దీంట్లో వచ్చేసి మీరు సజీవ కణాలను ఒక దగ్గర రాసుకోండి, నిర్జీవ కణాలను ఒక దగ్గర రాసుకోండి. నీట్గా ఒక ట్రీ ఫార్మాట్లో మీరు రిప్రజెంట్ రాసేసుకున్నారనుకోండి, చాలా ఈజీగా గుర్తుండడానికి అయితే అవకాశం ఉంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది. అండ్ ఏపీ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, ఆంధ్రప్రదేశ్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి ఒక ఫుల్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది కేకే బయాలజీ యాప్లో. సో నేను డెమో వీడియోస్ కూడా పెడతాను, చూడండి ఒకసారి. దాంట్లో మీకైతే 100% యూస్ఫుల్గా ఉంటుందండి. ఇలా టెక్స్ట్ బుక్లో, కొత్త టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినర్ ఎక్కడ అడగడానికి ఛాన్స్ ఉంది, ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది, మన దగ్గర ఉండేటువంటి ప్రీ కాన్సెప్ట్ ఏంటి, ఈ కాన్సెప్ట్తో మనం చేసేటువంటి తప్పేంటి అనేటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తూ మీకు క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మనకు ఇలా చెప్పడం అనేది ఇంపాసిబుల్ అండి. ఈవెన్ మీరు ఏ కోచింగ్ సెంటర్ అయినా కావచ్చు, ఎక్కడ ఏ ఛానల్ అయినా చూడండి, ఇలా చెప్పడం అనేది మీకు ఉండదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రైట్, ఇలా అనేవి క్లాస్ జరుగుతూ ఉంటాయి. దీంట్లో మనకు వచ్చేవి ఏంటి అని చూసినట్టయితే కంప్లీట్గా 5th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు కంప్లీట్ లైన్ టు లైన్ క్లాస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ అదేవిధంగా విద్యా దృక్పథాలు అండ్ మెథడ్కి సంబంధించిన క్లాసెస్ కూడా టోటల్ అంటే న్యూ బుక్స్ అండి, కంప్లీట్గా న్యూ బుక్స్ యాజ్ పర్ న్యూ సిలబస్. ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు కదా, రిలీజ్ అయిన తర్వాత యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం అవుతూ ఉంటాయి. అండ్ ప్రజెంట్ నాకు తెలిసైతే మ్యాక్సిమం సిలబస్లో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. సో ఇఫ్ ఎట్ ఆల్ చేంజ్ ఉందనుకోండి, డెఫినెట్గా మా ఇన్ఫర్మేషన్ ఆ యొక్క క్లాసెస్ కూడా మీకు అందుబాటులో పెట్టడం జరుగుతుంది, రైట్. సో దిస్ ఓవర్ టుడే సెషన్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.